ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న పదార్థం అసలది స్వచ్ఛమైనదేనా? చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ ప్రశ్నలో చాలా లోతైన విషయం ఉంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం. మనం మార్కెట్కెళ్ళి పాల ప్యాకెట్ కొంటాం. దానిమీద పెద్ద అక్షరాలతో స్వచ్ఛమైన పాలు అని రాసి ఉంటుంది. చూసినప్పుడు మనకి కూడా అవును స్వచ్ఛమైనవే కదా అనిపిస్తుంది. కానీ సైన్స్ కోణంలోంచి చూస్తే కూడా అది నిజమేనా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం స్వచ్ఛత అనే పదాన్ని వాడే విధానానికి, ఒక సైంటిస్ట్ వాడే విధానానికి చాలా తేడా ఉంది. మనకి తెలిసినంతవరకు కల్తీ లేకపోతే అదే స్వచ్ఛత. కాని సైన్స్ అలా చెప్పదు. ఒక శాస్త్రవేత్త ప్రకారం ఒక పదార్థంలో ఉన్న ప్రతి చిన్న కణం కెమికల్గా ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని స్వచ్ఛమైనది అంటారు. చూడండి, ఈ చిన్న తేడా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే మరి సైంటిస్టులు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తారు? వాళ్ల దృష్టిలో పదార్థాన్ని ఎలా విడదీస్తారో ఒకసారి చూద్దాం. ముందుగా స్వచ్ఛమైన పదార్థం అంటే ఏంటో చూద్దాం. సైన్స్ ప్రకారం ఒక పదార్థంలో ఉన్న ప్రతి కణం దాని రసాయన స్వభావంలో ఒకేలా ఉంటే దాన్ని స్వచ్ఛమైన పదార్థం అంటారు. ఉదాహరణకు, మీరు పంచదార తీసుకుంటే అందులోని ప్రతి క్రిస్టల్, ప్రతి అణువు అన్నీ ఒకటే. అలాగే మనం వాడే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ కూడా అంతే. మరి మనం మొదట మాట్లాడుకున్న పాల సంగతేంటి? సైన్స్ ప్రకారం దాన్ని మిశ్రమం అంటారు. అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు భౌతికంగా కలిస్తే దాన్ని మిశ్రమం అంటాం. పాలను గమనిస్తే అందులో నీళ్లుంటాయి, ఫ్యాట్సుంటాయి, ప్రోటీన్సుంటాయి, ఇలా చాలా ఉంటాయి కదా. అందుకే సైన్స్ దృష్టిలో పాలు స్వచ్ఛమైనవి కావు, అదొక మిశ్రమం. ఈ మిశ్రమాల్లో మళ్ళీ రెండు రకాలున్నాయి. మొదటిది సజాతీయ మిశ్రమం. అంటే పదార్థాలన్నీ కలిసిపోయి మొత్తమంతా ఒకేలా కనిపిస్తుంది. ఉదాహరణకు, నీళ్లలో ఉప్పు వేసి కలిపితే ఉప్పు ఏమైందో కూడా కనిపించదు కదా, అదనమాట. ఇక రెండోది విజాతీయ మిశ్రమం. ఇందులో కలిపిన పదార్థాలు వేర్వేరుగా స్పష్టంగా కనిపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నీళ్లు, నూనె. ఎంత కలిపినా అవి వేర్వేరుగానే ఉంటాయి. అయితే ఈ మిశ్రమాల కథ ఇక్కడితో అయిపోలేదు. వీటిలో ఇంకా చాలా రకాలున్నాయి. వాటి గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం రండే. సాధారణంగా మనం ఎదుర్కొనే మిశ్రమాలను మూడు రకాలుగా చూడొచ్చు. అవేంటంటే ద్రావణాలు, సస్పెన్షన్లు, ఇంకా కొల్లాయిడ్లు. మొదటగా ద్రావణం. ఇదొక సజాతీయ మిశ్రమం. ఇందులో కరిగిన పార్టికల్స్ అంటే కణాలు చాలా చిన్నగా ఉంటాయి. ఒక నానోమీటర్ కన్నా తక్కువ. అవి ఎంత చిన్నవి అంటే వాటి గుండా ఒక లైట్ బీమ్ పంపినా అది దేనికి తగలకుండా స్ట్రెయిట్గా వెళ్ళిపోతుంది. ఆ దారి మనకు కనిపించదు. నిమ్మరసం దీనికి మంచి ఉదాహరణ. ఇక దీనికి పూర్తిగా ఆపోజిట్ సస్పెన్షన్. ఇది ఒక విజాతీయ మిశ్రమం. ఇందులో కణాలు చాలా పెద్దవిగా, మన కంటికి స్పష్టంగా కనిపించేంత పెద్దవిగా ఉంటాయి. దీన్ని కాసేపు కదపకుండా వదిలేశామనుకోండి, ఆ పెద్ద కణాలన్నీ మెల్లగా అడుగుకి సెటిలైపోతాయి. ఉదాహరణకు, నీళ్లలో శుద్ధపుడిని కలిపితే సరిగ్గా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే ఒక ఆసక్తికరమైన రకముంది. అదే కొల్లాయిడ్. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే చూడ్డానికేమో ద్రావణంలాగా అన్నీ కలిసిపోయి ఒకేలా కనిపిస్తుంది. కాని అసలు నిజమేంటంటే అదొక విజాతీయ మిశ్రమం. ఎలా అంటారా? దీని కణాల సైజు ద్రావణం కణాల కన్నా పెద్దది, కాని సస్పెన్షన్ కణాల కన్నా చిన్నది. అందుకే అవి అడుగుకు చేరకుండా అలా తేలుతూనే ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే వచ్చాం, పాలు. మనమిందాక చెప్పుకున్నాం కదా, కొల్లాయిడ్ కణాలు కాంతిని వెదజల్లుతాయని. ఆ ప్రభావాన్నే మనం టిండాల్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఉదాహరణకు, ఒక దట్టమైన అడవిలో లేదా పొగమంచులో చెట్ల మధ్యనుంచి సూర్యరశ్మి వస్తుంటే ఆ లైట్ కిరణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఎందుకంటే గాలిలో తేలియాడే చిన్న నీటి బిందువులు అంటే కొల్లాయిడ్ కణాలు ఆ లైట్ను స్కాటర్ చేస్తాయి. అప్పుడు ఆ లైట్ వెళ్లే దారి మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కసారి పోల్చి చూద్దాం. చూడ్డానికి ద్రావణం సజాతీయంగా ఉంటుంది, సస్పెన్షన్ విజాతీయంగా ఉంటుంది. కాని కొల్లాయిడేమో సజాతీయంగా కనిపిస్తుంది, కాని నిజానికి విజాతీయం. కణాల సైజ్ చూస్తే ద్రావణంలో చాలా చిన్నవి, సస్పెన్షన్లో చాలా పెద్దవి, కొల్లాయిడ్లో మధ్యస్థంగా ఉంటాయి. ఇక ముఖ్యమైనది టిండోల్ ఎఫెక్ట్. ద్రావణాలు లైట్ని స్కాటర్ చెయ్యవు, కాని కొల్లాయిడ్లు సస్పెన్షన్లు చేస్తాయి.
స్టెబిలిటీ విషయంలో ద్రావణాలు, కొల్లాయిడ్లు స్థిరంగా ఉంటాయి, కానీ సస్పెన్షన్లోని కణాలు అడుగుకి చేరిపోతాయి. ఇప్పటిదాకా మనం మిశ్రమాల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ స్వచ్ఛమైన పదార్థాల గురించి చూద్దాం. అసలు ఈ స్వచ్ఛమైన పదార్థాలు దేనితో తయారవుతాయి? వాటికి మూలమేంటి? స్వచ్ఛమైన పదార్థాల యొక్క అంతిమ బిల్డింగ్ బ్లాక్ అదే మూలకం, అంటే పదార్థం యొక్క అత్యంత ప్రాథమిక రూపం. దీన్ని మనం ఎలాంటి రసాయన చర్యలతోనూ ఇంకా సింపుల్గా విడగొట్టలేం. ఉదాహరణకు ఇనుము, ఆక్సిజన్, బంగారం ఇవన్నీ మూలకాలే. మీరొక బంగారు ముక్కను తీసుకుని దాన్ని ఎంత చిన్నదిగా చేసినా అది బంగారంగానే ఉంటుంది, కానీ వేరే పదార్థంగా మారదు. ఈ మూలకాలను మళ్ళీ వాటి లక్షణాలను బట్టి లోహాలు, అలోహాలుగా విభజించవచ్చు. లోహాలంటే మనకు తెలుసుగదా, మెరుస్తూ ఉంటాయి, వేడిని, కరెంట్ని సులభంగా పాస్ చేస్తాయి, వాటిని సాగదీయొచ్చు, రేకులుగా కొట్టొచ్చు. ఇక అలోహాలు దీనికి విరుద్ధం. అవి రకరకాల రంగుల్లో ఉంటాయి, కాని మెరుపు ఉండదు, అలాగే అవి విద్యుత్ బంధకాలుగా పనిచేస్తాయి. సరే, ఒక మూలకం అంటే ఏంటో తెలిసింది. మరి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు రసాయనికంగా ఒక ఫిక్స్డ్ రేషియోలో కలిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏర్పడే కొత్త పదార్థాన్నే సమ్మేళనం అంటాం. దీనికి మనందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ నీరు, H2O. ఇందులో ఎప్పుడు 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువుతో కెమికల్గా కలిసిపోయి ఉంటాయి. ఆ నిష్పత్తి ఎప్పటికీ మారదు. ఓకే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో క్లైమాక్స్కి వచ్చేసాం. మిశ్రమాలు వర్సెస్ సమ్మేళనాలు. వినడానికి ఒకేలా అనిపించినా ఈ రెండింటి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తేడాను అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచిద్దాం. ఇనుప పొడిని, సల్ఫర్ పొడిని తీసుకుని ఒక గ్రూప్ వాళ్ళు జస్ట్ వాటిని కలిపి పక్కన పెట్టారు. ఇదొక మిశ్రమం. ఇప్పుడు ఒక అయస్కాంతాన్ని దాని దగ్గరికి తీసుకెళ్తే ఇనుప పొడి అంతా దానికి అంటుకుంటుంది. అంటే వాటిని సులభంగా వేరు చేయగలిగాం. కాని రెండో గ్రూప్ వాళ్ళేం చేశారంటే అదే మిశ్రమాన్ని తీసుకుని బాగా వేడి చేశారు. అప్పుడు ఒక రసాయన చర్య జరిగి ఐరన్ సల్ఫైడ్ అనే ఒక కొత్త పదార్థం ఏర్పడింది. ఇదొక సమ్మేళనం. ఇప్పుడు దీని దగ్గరకు అయస్కాంతం తీసుకెళ్నా ఏమీ జరగదు. ఎందుకంటే దీని లక్షణాలు ఇనుము, సల్ఫర్ లక్షణాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చూశారు కదా, అదే ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా. మిశ్రమంలో పదార్థాలు కేవలం భౌతికంగా కలుస్తాయి, అంతే, కొత్త పదార్థం ఏమీ ఏర్పడదు. అందుకే వాటిని సులభంగా వేరుచేయొచ్చు. కాని సమ్మేళనంలో మూలకాలు రసాయనికంగా చర్య జరిపి పూర్తిగా కొత్త లక్షణాలతో ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయి. వాటి నిష్పత్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మరి వాటిని వేరుచేయాలంటే అది కూడా రసాయన చర్యల ద్వారానే సాధ్యం. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, 1. సైన్స్ ప్రకారం స్వచ్ఛత అంటే ఒకే రకమైన కణాలు ఉండటం. 2. మన చుట్టూ ఉన్న ప్రతీదీ ఒక స్వచ్ఛమైన పదార్థం లేదా ఒక మిశ్రమం. 3. మిశ్రమాలు అంటే జస్ట్ ఫిజికల్ మిక్సింగ్, వాటిని సులభంగా వేరుచేయచ్చు. 4. సమ్మేళనాలు అంటే కెమికల్ రియాక్షన్, ఇవి పూర్తిగా కొత్త లక్షణాలతో కొత్త పదార్థాలను ఏర్పరుస్తాయి. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం పీల్చే గాలి ఒక మిశ్రమం, మనం తాగే నీరు ఒక మిశ్రమం, చివరికి మన శరీరంలోని కణాలు కూడా ఎన్నో రకాల పదార్థాల మిశ్రమమే. దాదాపు మన చుట్టూ ఉన్న ప్రతీదీ ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పుడు అసలు ఈ ప్రపంచంలో సరళంగా లేదా సింపుల్గా ఉండటం అంటే నిజమైన అర్థమేమికి? ఆలోచించండి. మన చుట్టూ చూడండి. మనం చూసే ప్రతిదీ, తాకే ప్రతిదీ అదే పదార్థం. మనం పీల్చే గాలి దగ్గర్నుంచి మనం తాగే నీళ్ల వరకు, చివరికి మన శరీరం కూడా అంతా పదార్థమే. అయితే ఒక ప్రశ్న, ఈ పదార్థమంతా నిజానికి దేంతో తయారైంది? దాని మూలమేంటి? రండి, ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మన అన్వేషణ ఇక్కడ నుండే మొదలవుతుంది. చాలా ఏళ్లపాటు శాస్త్రవేత్తల మధ్య దీనిపై పెద్ద చర్చే నడిచింది తెలుసా? కొందరేమో పదార్థం ఒక చెక్క దుంగలాగా ఎక్కడా ఖాళీ లేకుండా ఒకే మొక్కగా ఉంటుందన్నారు. మరికొందరేమో కాదు, ఇసుకలా చిన్న చిన్న కణాలతో తయారైందని వాదించారు. మరి ఏది నిజం? అయితే ఆ ఇసుక రేణువుల వాదనే కరెక్ట్ అని తేలింది. ఆ సమాధానం కోసం మనమిప్పుడు కణాల ప్రపంచంలోకి వెళ్దాం. ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచిద్దాం. ఓ గ్లాసు నీళ్లు తీసుకుని అందులో ఓ స్పూను ఉప్పు వేసి కలపండి. ఏమవుతుంది? ఉప్పు మాయమైపోతుంది.
కాని ఆశ్చర్యమేంటంటే నీటి మట్టం అస్సలు పెరగదు. మరి ఆ ఉప్పు ఎక్కడికి పోయినట్టు? ఇక్కడే అసలు విషయం ఉంది. దీని కారణమేంటంటే నీటి కణాల మధ్య మన కంటికి కనిపించని చిన్న చిన్న ఖాళీలుంటాయన్నమాట. మనం వేసిన ఉప్పు కణాలు చక్కగా ఆ ఖాళీల్లోకి వెళ్లి సర్దుకుపోయాయి. అందుకే నీటి మట్టం పెరగలేదు. అంటే పదార్థమనేది కణాలతో తయారైంది అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఓకే, పదార్థమంటే చిన్న చిన్న కణాల సమాహారం అని అర్థమైంది. మరి కంటికి కనిపించని కణాలు ఎలా ప్రవర్తిస్తాయి? వాటికో రహస్య ప్రపంచం ఉంది. వాటి రూల్స్ ఏంటిప్పుడు చూద్దాం. ఈ కణాల ప్రవర్తనని కేవలం 3 సింపుల్ రూల్స్ శాసిస్తాయి. 1. వాటి మధ్య ఖాళీ ఉంటుంది. 2. అవి ఆగకుండా కదులుతూనే ఉంటాయి. 3. అవి ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయి. అంతే, ఈ 3ఏ పదార్థం యొక్క ప్రతి లక్షణానికి కారణం. మొదటి రూల్ చూద్దాం, కదలిక. ఉదాహరణకి గదిలో ఒక మూల వెలిగించని అగురుబత్తి ఉందనుకోండి, వాసన వస్తుందా? రాదు, మనం దాని దగ్గరికి వెళ్తే తప్ప. కాని అదే అగురుబత్తిని వెలిగిస్తే క్షణాల్లో ఆ వాసన గదంతా వ్యాపిస్తుంది. ఎలా? ఎందుకంటే ఆ పొగలోని కణాలు గాలిలో కలిసి ఆగకుండా కదులుతూ గది మొత్తం ప్రయాణిస్తాయి. ఈ కదలికే వాటి గతిజశక్తి అన్నమాట. సైన్స్ భాషలో ఇలా కణాలు వాటంతట అవే కలిసిపోవడాన్ని వ్యాపనం లేదా డిఫ్యూజన్ అంటారు. ఇంకో విషయం, వేడి పెరిగే కొద్దీ ఈ కణాలు ఇంకా వేగంగా కదులుతాయి. అందుకే చూడండి, వేడివేడి ఆహారం వాసన దూరం నుంచే మనల్ని పిలుస్తుంది, కాని చల్లారిన ఆహారం వాసన అంత త్వరగా రాదు. ఇక రెండో రూల్, ఆకర్షణ. పదార్థంలోని కణాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. అదొక బంధంలాంటిది. ఈ బలమే ఆ కణాలన్నిటినీ కలిపి ఉంచి పదార్థానికి ఒక ఆకారాన్నిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం అన్నింటిలోనూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఈ నృత్యకారులను చూడండి, వీళ్ళలాగే అన్నమాట. కొందరు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు, వారిని విడదీయడం చాలా కష్టం. మరికొందరు కేవలం వేళ్లతో అలా తాకారు, వాళ్ళని ఈజీగా వేరుచేయొచ్చు. పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ కూడా ఇంతే. కొన్నింటిలో చాలా బలంగా ఉంటే మరికొన్నింటిలో చాలా బలహీనంగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం కణాల గురించి, వాటి 3 రూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రూల్స్ మనకు తెలిసిన ఘన, ద్రవ, వాయు పదార్థాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. అసలు కథ ఇక్కడే ఉంది. ఇక్కడ చూస్తే ఈ 3 స్థితుల మధ్య ఉన్న తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కణాలు ఎలా అమరి ఉన్నాయి, వాటి ఆకారమేంటి, ఘన పరిమాణం ఎలా ఉంటుంది, ఈ తేడాలన్నిటికీ కారణం ఆ కణాల ప్రవర్తనే. మొదట ఘనపదార్థాల గురించి మాట్లాడదాం. వీటిలో కణాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా, చాలా బలమైన ఆకర్షణతో ప్యాక్ అయి ఉంటాయి. అవి ఎక్కడికి కదలలేవు, తమ స్థానంలో ఉండి వైబ్రేట్ అవుతుంటాయి అంతే. అందుకే రాయికి గాని టేబుల్కి గాని ఒక నిర్దిష్టమైన ఆకారం, పరిమాణం ఉంటాయి. ఇక ద్రవ పదార్థాల విషయానికొస్తే వీటిలో కణాల మధ్యబంధం కొంచెం బలహీనంగా ఉంటుంది. అందుకే అవి ఒకదానిపై ఒకటి జారుకుంటూ స్వేచ్ఛగా కదలగలవు, అంటే ప్రవహించగలవు. అందుకే కదా నీళ్లకు స్వంత ఆకారం ఉండదు. గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారం, బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారం వస్తుంది. ఫైనల్గా వాయువులు. వీటిలో కణాల మధ్య ఆకర్షణ బలం దాదాపు 0. అందుకే అవి చాలా స్వేచ్ఛగా ఉంటాయి. చాలా వేగంతో ఎటు పడితే అటు, ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాయి. అందుకే కదా వాయువులకు నిర్దిష్ట ఆకారం ఉండదు, పరిమాణం ఉండదు. ఒక చిన్న రూంలో అయినా, పెద్ద హాల్లో అయినా పూర్తిగా నిండిపోతాయి. మంచు నీరుగా, నీరు ఆవిరిగా మారడం మనం చూస్తూనే ఉంటాం. అంటే పదార్థం తన రూపాన్ని మార్చుకోగలదు. మరి ఈ మ్యాజిక్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దామా? ఒక పదార్థం యొక్క స్థితిని మార్చాలంటే మన చేతిలో ముఖ్యంగా 2 మార్గాలున్నాయి. ఒకటి టెంపరేచర్ని మార్చడం, అంటే వేడి చేయడం లేదా చల్లార్చడం. 2 ప్రెషర్ని మార్చడం, అంటే నొక్కడం లేదా వదిలేయడం. వేడి చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఒక ఘనపదార్థాన్ని వేడి చేసినప్పుడు ఆ వేడి శక్తి కణాలకు అందుతుంది. వాటికి ఎనర్జీ వస్తుంది. అవి ఇంకా వేగంగా వైబ్రేట్ అవ్వడం మొదలుపెడతాయి. ఒక పాయింట్ దగ్గర వాటికి ఆ బంధాలను తెంచుకునేంత శక్తి వచ్చేస్తుంది. ఇంకేముంది, అవి స్వేచ్ఛగా మారి కదలడం మొదలుపెడతాయి. దీన్నే మనం కరగడం లేదా మెల్టింగ్ అంటాం. అయితే కొన్ని పదార్థాలు చాలా స్పెషల్. అవి ఘనపదార్థం నుంచి మధ్యలో లిక్విడ్ స్టేజ్ని స్కిప్ చేసి డైరెక్ట్గా గ్యాస్గా మారిపోతాయి.
ఈ విచిత్రమైన ప్రాసెస్ని సబ్లిమేషన్ లేదా ఉత్పతనమంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డ్రై ఐస్ అంటే ఘన కార్బన్ డయాక్సైడ్. ఓకే, ఇప్పటివరకు సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని యొక్క రియల్ లైఫ్ మిస్టరీకి అప్లై చేద్దాం. వర్షం పడ్డాక నేల మీద నీళ్లు నిలుస్తాయి కదా, కాసేపటికి అవి ఏమైపోతాయి? మాయమైపోతాయి. ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు ఛేదిద్దాం. ఆ మిస్టరీకి సమాధానం బాష్పీభవనం అంటే ఎవాపరేషన్. నీళ్లలో ఉన్న అన్ని కణాలకి ఒకే ఎనర్జీ ఉండదు. ఉపరితలం మీద అంటే పైపైన ఉన్న కొన్ని కణాలకు చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అవి కింద ఉన్న కణాల ఆకర్షణ బలాన్ని బ్రేక్ చేసుకుని గ్యాస్ రూపంలో గాల్లోకి తప్పించుకుపోతాయి. దీనికి నీళ్లు మరగాల్సిన అవసరం కూడా లేదు. ఏ టెంపరేచర్లోనైనా ఇది జరుగుతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అలా తప్పించుకుపోయేవి హై ఎనర్జీ పార్టికల్స్ కదా, అవి వెళ్ళిపోతూ ఆ ఎనర్జీని కూడా తమతో పాటే తీసుకెళ్ళిపోతాయి. దానివల్ల మిగిలిన నీటిలో ఉన్న సగటు ఎనర్జీ తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ నీళ్లు చల్లబడతాయి. ఇవాపరేషన్ చల్లదనాన్ని ఎందుకు ఇస్తుందో ఇదే దాని వెనుక ఉన్న లాజిక్. మనకు చెమటపట్టినప్పుడు గాలి తగిలితే చల్లగా అనిపిస్తుంది చూశారా? లేదా మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి కదా? అదంతా ఈ ఎవాపరేషన్ మ్యాజికే, అంటే ఈ మాయమయ్యే కణాల వల్లే. సో నెక్స్ట్ టైం మన చుట్టూ చూసినప్పుడు ఈ పదార్థం యొక్క రహస్య జీవితం ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం చూసే ప్రతిదీ అసలు దేనితో తయారైంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మానవజాతి వేల సంవత్సరాలు ప్రయాణించింది. ఆ అద్భుతమైన ప్రయాణమే పరమాణువులు, అణువుల కథ. ఈరోజు మనం ఆ కథనే చూడబోతున్నాం. అవును, మానవజాతి ఎప్పణ్నుంచో అడుగుతున్న ప్రశ్న ఇది. మన చుట్టూ ఉన్న గాలి, మనం తాగే నీరు, ఈ నేల, వీటన్నింటికీ మూలమేంటి? వీటిని ఇంకా ఇంకా చిన్నగా చేసుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుంది? అసలు విషయమేంటంటే, ఈ ప్రశ్నకు మొదటి సమాధానాలు ల్యాబ్స్ నుండి రాలేదు, మన పురాతన తత్వవేత్తల ఆలోచనల నుండి వచ్చాయి. ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ప్రపంచంలో వేరువేరు మూలల్లో దాదాపు ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించారు. మన భారతదేశంలో మహర్షి కణాదుడన్నారు, ఏ పదార్థాన్నైనా విడగొట్టుకుంటూ పోతే చివరికి ఇక విడగొట్టలేని ఒక చిన్న కణం మిగులుతుంది, అదే పరమాణువు అని. సరిగ్గా అదే సమయంలో గ్రీస్లో డెమోక్రటస్ కూడా ఇదే చెప్పాడు. దానికి అటోమోస్ అని పేరు పెట్టాడు. అంటే గ్రీకులో విభజించలేనిది అని అర్థం. ఎంత ఆశ్చర్యం కదా! సరే, ఈ ఆలోచన వచ్చింది, బానే ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాల పాటు ఇది కేవలం ఒక ఆలోచనగానే ఉండిపోయింది, ఒక ఫిలాసఫీ అన్నమాట. కాని 18వ శతాబ్దంలో అంతా మారింది. కేవలం ఆలోచించడం కాదు, ప్రయోగాలు చేయడం, కొలవడం మొదలైంది. ఇక్కడే మన కథ తత్వశాస్త్రం నుండి శాస్త్రం వైపు మలుపు తీసుకుంది. ఈ మార్పుకి కారణమైన వ్యక్తి ఆంటోయిన్ లవోయిజా. ఆయనది సింపుల్ రూల్, ఊరికే ఆలోచించడం కాదు, ప్రతిదీ కొలవాలి, తూకం వేయాలి. ఆయన చేసిన ఈ ఖచ్చితమైన ప్రయోగాలే ఆ పాత ఆలోచనలని సైన్స్ యొక్క మొదటి రూల్స్గా మార్చేశాయి. వచ్చిందే మొదటి రూల్, ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. ఇది కెమిస్ట్రీలో ఒక ఫౌండమెంటల్ లా అన్నమాట. లావోయిజర్ ఏం చెప్పారంటే, సింపుల్గా ఒక రసాయన చర్యలో దీన్ని కొత్తగా సృష్టించలేం, ఉన్నదాన్ని నాశనం చేయలేం. అంటే మీరు ఎంత బరువుతో మొదలు పెడతారో చర్య పూర్తయ్యాక కూడా అంతే బరువు ఉంటుంది. రూపం మారుతుందేమో కాని ద్రవ్యరాశి మారదు. ప్రకృతిలో ఏదీ వృధా కాదు. ఓకే, ఇది మొదటి క్లూ. ఇక రెండో క్లూ జోసెఫ్ ప్రౌస్ నుండి వచ్చింది, స్థిరానుపాత నియమం. ఆయన ఏం కనుక్కున్నారంటే, ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుంటే అది ఎప్పుడూ ఒకే ఎలిమెంట్స్తో ఒకే నిష్పత్తిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీళ్లు మీరు నదిలోంచి తీసుకోండి, సముద్రంలోంచి తీసుకోండి, లేదా ల్యాబ్లో తయారు చేయండి. ఎక్కడైనా సరే అందులో హైడ్రోజన్, ఆక్సిజన్ ద్రవ్యరాశి నిష్పత్తి ఎప్పుడూ 1:8గానే ఉంటుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్రకృతి పెట్టిన మరో ఖచ్చితమైన రూల్. సరే, ఇప్పుడు మన సైంటిస్టుల దగ్గర 2 బ్రేక్ చేయలేని రూల్సున్నాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎందుకు? పదార్థం ఎందుకు ఇలాగే ప్రవర్తించాలి? ఈ నియమాల వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఈ 2 ముక్కలని కలిపి ఒక పూర్తి చిత్రాన్ని గీయగల ఆ ఒక్క వ్యక్తి ఎవరు? అక్కడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు జాన్ డాల్టన్. చెల్లా చెదురుగా ఉన్న ఈ ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చి మోడర్న్ కెమిస్ట్రీకి పునాది వేసింది ఆయనే. జాన్ డాల్టన్ గురించి చెప్పాలంటే, ఆయన ఇంగ్లండ్లో ఒక పేద కుటుంబంలో పుట్టారు. ఎంత పేదవాడంటే కేవలం 12 ఏళ్ల వయసులోనే
టీచర్గా పనిచేయడం మొదలుపెట్టారు. అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి ప్రపంచాన్ని చూసే మన దృక్పథాన్నే మార్చేసే ఒక విప్లవాత్మక ఆలోచనతో ముందుకొచ్చారు. డాల్టన్ థియరీ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్, ప్రతిదీ పరమాణువులు అనే చిన్న చిన్న విడగొట్టలేని గోళాలతో తయారైంది. సెకండ్, ఒకే రకమైన ఎలిమెంట్ తీసుకుంటే దాని పరమాణువులన్నీ ఒకేలా ఉంటాయి. అంటే బంగారం పరమాణువులన్నీ ఒకేలా, ఇనుము పరమాణువులన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. థర్డ్, కెమికల్ రియాక్షన్స్ అంటే కొత్తగా ఏమీ పుట్టదు, కేవలం ఈ పరమాణువులు వాటి స్థానాల్ని మార్చుకుంటాయి అంతే. ఈ సింపుల్ ఐడియా అప్పటిదాకా ఉన్న అన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. కెమికల్ రియాక్షన్ అంటే కేవలం పరమాణువులు అటూ ఇటూ సర్దుకోవడమే. అయితే ఏదీ పోదు, ఏదీ కొత్తగా రాదు గదా. ఇదే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. అలాగే నీళ్లు అంటే ఎప్పుడూ 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ పరమాణువుల కలయికే. అందుకే వాటి నిష్పత్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇదే స్థిరానుపాత నియమం. డాల్టన్ థియరీ ఒక మాస్టర్ కీలాగా 2 తాళాలని ఒకేసారి తెరిచేసింది. అద్భుతం కదా. ఓకే, డాల్టన్ థియరీతో పరమాణువులు ఉన్నాయని దాదాపుగా తేలిపోయింది. కాని దీంతో ఒక కొత్త సమస్య మొదలైంది. అవి నిజంగా ఉంటే, కంటికి కనిపించనంత చిన్నగా ఉంటే వాటిని ఎలా కొలుస్తాం, ఎలా తూకం వేస్తాం? అసలు వాటి గురించి మాట్లాడటానికి ఒక భాష కావాలి కదా. అదే మన నెక్స్ట్ ఛాలెంజ్. ఇదే ఆ ఛాలెంజ్. కంటికి కనిపించని ఒక పరమాణువుని తూకం వేసేంత చిన్న త్రాసు మన దగ్గర లేదు. అది అసాధ్యం. అందుకని సైంటిస్టులు ఒక చాలా తెలివైన మార్గాన్ని కనిపెట్టారు. డైరెక్ట్గా కొలవలేకపోతే ఏంటి, ఇంకో దానితో పోల్చి కొలుద్దామన్నారు. అదే సాపేక్ష కొలత. ఈ ఐడియాని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, ఒక పండ్ల వ్యాపారి ఉన్నాడు. అతని దగ్గర త్రాసు లేదు. అతనేం చేస్తాడంటే, ఒక పుచ్చకాయను తీసుకుని దాని బరువుని 12 యూనిట్లు అని ఫిక్స్ చేస్తాడు. తర్వాత దాన్ని సరిగ్గా 12 సమానమైన ముక్కలు చేస్తాడు. ఇప్పుడు ప్రతి ముక్క బరువు 1 యూనిట్. ఇక ఆ తర్వాత ఏ పండు బరువు కావాలన్నా ఈ ఒక ముక్కతో పోల్చి ఈజీగా చెప్పేయగలడు. 2 ముక్కల బరువుంటే 2 యూనిట్లు, 10 ముక్కల బరువుంటే 10 యూనిట్లు. అంతే సింపుల్. ఆ పండ్ల వ్యాపారి పుచ్చకాయ ముక్కలాగే సైంటిస్టులు కార్బన్ 12 అనే పరమాణువుని స్టాండర్డ్గా తీసుకున్నారు. దాని బరువులో సరిగ్గా 12వ వంతుని ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం లేదా అటామిక్ మాస్ యూనిట్ అని పిలుస్తారు. ఇప్పుడు మిగిలిన అన్ని పరమాణువుల బరువుని ఈ యూనిట్తో పోల్చి చెప్తారన్నమాట. సరే, పరమాణువుల బరువు గురించి తెలిసింది. కానీ అవి ఒకదానితో ఒకటి ఎలా కలుస్తాయి? వాటి రూల్స్ ఏంటి? ఆ రూల్ బుక్నే మనం సంయోజకత లేదా వేలెన్సీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక పరమాణువుకి వేరే వాటితో కలవడానికి ఎన్ని చేతులున్నాయో చెప్పేదే వేలెన్సీ. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఒక ఆక్టోపస్కి 8 చేతులుంటాయి, ఒక మనిషికి 2 చేతులుంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారు? ఆ లెక్క చెప్పేదే వాలెన్సీ. ఒక ఎలిమెంట్కి ఎన్ని చేతులున్నాయో మనకు తెలిస్తే చాలు, అది ఇంకో దానితో ఎలా కలుస్తుందో ఈజీగా ఊహించవచ్చు. ఈ చేతుల లెక్కని ఉపయోగించి కెమికల్ ఫార్ములాలని రాయడానికి ఒక సూపర్ సింపుల్ ట్రిక్ ఉంది. అదే క్రిస్ క్రాస్ పద్ధతి. ముందుగా 2 ఎలిమెంట్స్ వాటి వాలెన్సీలు రాసుకోండి. తర్వాత వాటి వాలెన్సీ నంబర్లని ఒకదానికొకటి మార్చి కింద సబ్స్క్రిప్ట్గా రాయండి. అంతే, ఫార్ములా రెడీ. మెగ్నీషియం క్లోరైడ్ ఫార్ములా కావాలంటే Mg వాలెన్సీ 2, Cl వాలెన్సీ 1. క్రిస్ క్రాస్ చేస్తే MgCl2. చూసారా ఎంత సులభమో? ఇది కేవలం ఒక్కదానికే కాదు, అల్యూమినియం ఆక్సైడ్ అయినా, మనం వాడే ఉప్పు సోడియం క్లోరైడ్ NaCl అయినా, దేనికైనా ఈ పద్ధతి పనిచేస్తుంది. ఇది కేవలం ఒక ట్రిక్ కాదు, పరమాణువులు నిజంగా ప్రకృతిలో ఇలాగే ప్రవర్తిస్తాయి. ఈ రూల్స్ తెలిస్తే మనం పదార్థం యొక్క భాషను చదవడం, రాయడం మొదలుపెట్టినట్టే. సో, మనం ఇప్పటిదాకా చూసిన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇదొక పురాతన తాత్విక ఆలోచనగా మొదలైంది. తర్వాత శాస్త్రీయ నియమాలు కొన్ని ఆధారాలని బయటపెట్టాయి. ఆ ఆధారాలన్నిటినీ కలిపి జాన్ డాల్టన్ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్నిచ్చారు. ఆ సిద్ధాంతం నుండే మనం పదార్థాన్ని కొలవడానికి, దాని భాషను రాయడానికి కావలసిన టూల్స్ని సంపాదించాం. ఒక ఆలోచన సిద్ధాంతంగా మారి ఒక భాషగా రూపుదిద్దుకుంది. డాల్టన్ సిద్ధాంతం ఒక బలమైన పునాది వేసింది. దాని ప్రకారం పరమాణువుని విభజించలేం,
అదే చివరి మాట. కాని నిజంగా అదే చివరి మాట? సైన్స్ ఎప్పుడూ ఒక్కచోట ఆగదు కదా. ఒకవేళ ఆ పరమాణువు లోపల ఇంకా చిన్న ప్రపంచమేదైనా దాగి ఉంటే? అదే ఈ కథలోని తర్వాతి అధ్యాయానికి దారితీసిన ప్రశ్న. నమస్కారం. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మించే అతి చిన్న ఇటుకల గురించి మాట్లాడుకుందాం. అంటే పరమాణు నిర్మాణం గురించి. అసలు పదార్థం లోపలేముంటుంది? ఆ రహస్యాన్ని ఛేదిద్దాం రండి. ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఘనమైన వస్తువులు, అంటే ఈ టేబుల్, ఈ కుర్చీ, ఇవన్నీ నిజానికి దాదాపు మొత్తం ఖాళీ ప్రదేశమే. అంటే నమ్మగలమా? వినడానికి వింతగా ఉంది కదూ. కాని ఈ ఒక్క ప్రశ్న నుంచే పరమాణువు గురించిన మన ప్రయాణం మొదలవుతుంది. సరే, కథ ఎక్కడ మొదలైందంటే, ఒకప్పుడు డాల్టన్ లాంటి సైంటిస్టులేమనుకున్నారంటే, పరమాణువుని ఇక విభజించలేం, అదే ఫైనల్ అన్నారు. కాని చాలా సింపుల్ విషయాలు, అంటే మనం తలదువ్వుకున్న దువ్వెన, చిన్న కాగితపు ముక్కల్ని లాగడం లాంటివి ఈ థియరీని ప్రశ్నించేలా చేశాయి. అంటే పరమాణువు లోపల ఇంకా ఏదో ఉంది అనిపించింది. అప్పుడు 19వ శతాబ్దం చివర్లో కొన్ని ప్రయోగాలు జరిగాయి. అప్పుడే ఈ రహస్యం వీడింది. జే థామ్సన్ నెగటివ్ ఛార్జున్న ఎలక్ట్రాన్ని కనుక్కున్నారు. మరి అంతకుముందే ఈ గోల్డ్స్టీన్ పాజిటివ్ ఛార్జున్న కణాలను, అంటే ఆ తర్వాత ప్రోటాన్లు అని పిలిచిన వాటిని గుర్తించారు. అప్పుడు క్లియర్ అయిపోయింది, పరమాణువు లోపల చిన్న చిన్న భాగాలున్నాయని. అంటే ఇప్పుడు మన దగ్గర 3 కీలకమైన ఆటగాళ్లు ఉన్నారు. నెగటివ్ ఛార్జున్న ఎలక్ట్రాన్, పాజిటివ్ ఛార్జున్న ప్రోటాన్, ఇంకా ఏ ఛార్జు లేని న్యూట్రాన్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రోటాన్, న్యూట్రాన్లకు బరువు ఉంటుంది, కానీ ఎలక్ట్రాన్ బరువు దాదాపు ఏమీ ఉండదు. సరే, ఇవన్నీ ఉన్నాయి, బానే ఉంది. కానీ ఇవి పరమాణువులో ఎలా సర్దుకునుంటాయి? అదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు జే థామ్సన్ ముందుకొచ్చారు. ఆయన ఒక మోడల్ ప్రపోజ్ చేశారు. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక స్వీట్ డిష్ను ఉదాహరణగా తీసుకున్నారు. ప్లమ్ పుడ్డింగ్ అని. లేదా మనకింకా ఈజీగా అర్థం కావాలంటే ఒక పుచ్చకాయను ఊహించుకోండి. ఈ పోలికతో పరమాణువు ఎలా ఉంటుందో చెప్పే మొదటి ప్రయత్నం జరిగింది. ఆయన ఐడియా చాలా సింపుల్. పరమాణువు మొత్తం ఒక పాజిటివ్ ఛార్జున్న బంతిలాంటిదట. అందులో పుచ్చకాయలో గింజలెలా ఉంటాయో అలా ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్లు అక్కడక్కడా ఉంటాయట. ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఛార్జులు సమానంగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద పరమాణువుకి ఏ ఛార్జు ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని ఆయన మోడల్ పర్ఫెక్ట్గా చెప్పగలిగింది. కాని సైన్స్లో అంతే గదా, ఒక థియరీ వస్తే దాన్ని టెస్ట్ చెయ్యాలి. సో థామ్సన్ చెప్పింది నిజమేనా అని తెలుసుకోవడానికి ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ రంగంలోకి దిగారు. ఆయన చేసిన ఒకే ఒక్క ప్రయోగం పరమాణువు గురించి మన ఆలోచనా విధానాన్నే తలకిందులు చేసింది. ఆ ప్రయోగం పేరు బంగారు రేకు ప్రయోగం. దాని సెటప్ చాలా సింపుల్. ఆయనేం చేశారంటే, వేగంగా దూసుకెళ్లే ఆల్ఫా పార్టికల్స్ను, అంటే పాజిటివ్ ఛార్జున్న వాటిని తీసుకుని వాటిని చాలా పల్చగా ఉన్న ఒక బంగారు రేకు మీదకు వదిలారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో గమనించారు. అయితే థామ్సన్ చెప్పిన పుడింగ్ మోడల్ నిజమైతే ఏమవ్వాలి? ఆ పాజిటివ్ ఛార్జ్ మొత్తం పరమాణువులో స్ప్రెడ్ అయ్యుంది కాబట్టి బలంగా వెళ్తున్న ఈ ఆల్ఫా పార్టికల్స్ ఆ రేకు గుండా దాదాపుగా సూటిగా దూసుకెళ్ళిపోవాలి. మహా అయితే చిన్నచిన్నగా పక్కకు జరుగుతాయని అనుకున్నారు. కాని ప్రయోగంలో జరిగింది వాళ్లు ఊహించిన దానికి పూర్తి భిన్నం. అస్సలు నమ్మశక్యం కాని ఒక విషయం బయటపడింది. అక్కడ వాళ్లు చూసింది వాళ్లనే షాక్కి గురిచేసింది. ఏంటా షాకింగ్ విషయమంటారా? చాలా వరకు పార్టికల్స్ సూటిగా వెళ్ళిపోయాయి, కొన్ని పక్కకు జరిగాయి. కాని ప్రతి 12,000 పార్టికల్స్లో ఒకటి వెళ్లిన దారినే వెనక్కి వచ్చేసింది. అంటే ఏదో గట్టిదాన్ని ఢీకొని బౌన్స్ అయినట్టు. ఇది వాళ్లు అస్సలు ఊహించలేదు. ఈ ఆశ్చర్యాన్ని స్వయంగా రూదర్ఫర్డ్ మాటల్లోనే వినాలి. ఆయన ఏమన్నారంటే, ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద ఫిరంగి గుండుని ఒక టిష్యూ పేపర్ మీదికి ఫైర్ చేస్తే అది వెనక్కి తిరిగి వచ్చి మనల్నే గుద్దినంత విచిత్రంగా ఉంది అని. ఆ పోలికలోనే ఉంది ఈ ఆవిష్కరణ ఎంత పెద్దదో. సరే, ఈ షాకింగ్ రిజల్ట్ని వివరించడానికి రూథర్ఫర్డ్ ఒక కొత్త మోడల్ ప్రపోజ్ చేశారు. ఇది పరమాణువు చిత్రాన్నే మార్చేసింది. కాని ఈ కొత్త మోడల్తో కూడా ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. పాత థామ్సన్ మోడల్లో పాజిటివ్ ఛార్జ్ అంతా స్ప్రెడ్ అయ్యుంటే, రూదర్ఫోర్డ్ మోడల్లో ఆ మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఇంకా దాదాపు మొత్తం బరువు పరమాణువు మధ్యలో ఒక చిన్న చుక్కలాంటి ప్రాంతంలో కేంద్రీకృతమయ్యుంటుంది. దాన్నే కేంద్రకం
లేదా న్యూక్లియస్ అన్నారు. మరి ఎలక్ట్రాన్లు? అవి ఆ కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి. దీని అర్థమేంటి? పరమాణువులో చాలా వరకు ఖాళీ ప్రదేశమే. ఏంటా సమస్య? దాన్ని డెత్ స్పైరల్ అని చెప్పొచ్చు. అప్పటి ఫిజిక్స్ రూల్స్ ప్రకారం కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఒక ఎలక్ట్రాన్ కంటిన్యూయస్గా తన శక్తిని కోల్పోవాలి. అలా శక్తిని కోల్పోతూ దాని స్పీడ్ తగ్గి చివరికి ఒక సుడిగుండంలో పడినట్టు అలా స్పైరల్ దారిలో వెళ్లి కేంద్రకంలో పడిపోవాలి. ఒకవేళ ఇది నిజంగా జరిగితే కొన్ని క్షణాల్లోనే పరమాణువులు నాశనమైపోవాలి. కాని మన చుట్టూ ఉన్న ప్రపంచం స్థిరంగా ఉంది కదా, అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికి నీల్స్ బోర్ ముందుకొచ్చారు. ఆయన ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. ఆయనేమన్నారంటే, ఎలక్ట్రాన్లు వాటికి ఇష్టమొచ్చినట్టు కేంద్రకం చుట్టూ తిరగలేవు, వాటికంటూ కొన్ని స్పెషల్ ఫిక్స్డ్ దారులు ఉంటాయి. వాటినే కక్షలు లేదా ఆర్బిట్స్ అంటాం. ఒక ఎలక్ట్రాన్ ఆ ప్రత్యేకమైన కక్షలో ఉన్నంతసేపు అది తన శక్తిని అస్సలు కోల్పోదు. అందుకే అది కేంద్రకంలో పడిపోదు, పరమాణువులు స్థిరంగా ఉంటాయి. ఇది ఫిజిక్స్లోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సరే, ఇప్పుడు మనకు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఎలా ఉన్నాయో తెలిసింది. కాని కథ ఇంకా పూర్తి కాలేదు. పరమాణువు బరువు ఇంకా లెక్కకు సరిపోవట్లేదు. అప్పుడే 1932లో జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త కేంద్రకంలో పాజిటివ్ ఛార్జున్న ప్రోటాన్తో పాటు ఏ ఛార్జు లేని ఇంకో కణాన్ని కనుక్కున్నారు. అదే న్యూట్రాన్. ఈ చివరి ముక్క దొరకడంతో పరమాణువు పజిల్ దాదాపుగా సాల్వ్ అయిపోయింది. ఓకే, మన దగ్గర ఇప్పుడు పరమాణువులోని అన్ని బిల్డింగ్ బ్లాక్సున్నాయి. మరి వీటితో ఒక మూలకాన్ని ఇంకో దానినుంచి ఎలా వేరు చేస్తాం? అంటే బంగారం ఎందుకు బంగారం, కార్బన్ ఎందుకు కార్బన్? ఆ సీక్రెట్ అంతా దాని పరమాణు సంఖ్య లేదా అటామిక్ నంబర్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కేంద్రకంలో ఎన్ని ప్రోటాన్లున్నాయి అనేదే ఆ మూలకాన్ని డిసైడ్ చేస్తుంది. ఒక ప్రోటానుంటే అది ఎప్పటికీ హైడ్రోజనే, 6 ప్రోటాన్లుంటే అది కార్బన్, ఇంక మార్పుండదు. మరి ద్రవ్యరాశి సంఖ్య లేదా మాస్ నంబర్ అంటే ఏంటి? ఇది కూడా చాలా సింపుల్. కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్య, ఈ రెండింటినీ కలిపితే వచ్చేదే మాస్ నంబర్. పరమాణువు బరువు దాదాపు మొత్తం ఈ కేంద్రకంలోనే ఉంటుంది కాబట్టి ఈ నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన కాన్సెప్ట్ వస్తుంది. అదే ఐసోటోపులు. ఒకే మూలకం యొక్క పరమాణువుల్లో ప్రోటాన్ల సంఖ్య ఎప్పుడూ సేమ్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు న్యూట్రాన్ల సంఖ్య మారొచ్చు. అలా ప్రోటాన్ల సంఖ్య ఒకేలా ఉండి న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండే వాటిని ఐసోటోపులు అంటారు. ఉదాహరణకు హైడ్రోజన్లో ప్రోటాన్ ఒకటే ఉంటుంది, కానీ న్యూట్రాన్లు 0, 1 లేదా 2 ఉండొచ్చు. వాటినే మనం ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అని పిలుస్తాం. సో మనమెక్కడ మొదలుపెట్టాం? విభజించలేని పరమాణువు దగ్గర. అక్కడ్నుంచి ఎలక్ట్రాన్లు, ఖాళీ ప్రదేశం, కేంద్రకం, స్థిరమైన కక్షలు, ఇలా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. పరమాణువు నిర్మాణమేంటో చూశాం. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఈ చిన్న కణాల అమరిక మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతిదాని ప్రవర్తనను, అంటే రంగుల్నుంచి రసాయన చర్యల వరకు, నక్షత్రాల నుంచి మన శరీరం వరకు అన్నింటినీ ఎలా శాసిస్తోంది? ఈ ప్రశ్నే మన తర్వాతి అన్వేషణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే ఏనుగునుంచి చిన్న చీమ వరకు అన్నీ ఎలా తయారయ్యాయి? మన శరీరం ఎలా పనిచేస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక్క చిన్న నిర్మాణంలో దాగి ఉంది. అదే కణం. జీవం యొక్క ఈ ప్రాథమిక యూనిట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పదండి, ఈ సూక్ష్మ ప్రపంచంలోకి అడుగుపెడదాం. మన కథ సుమారు 350 ఏళ్ల క్రితం, అంటే 1665లో మొదలవుతుంది. రాబర్ట్ హుక్ అనే ఒక సైంటిస్ట్ తను తయారు చేసుకున్న సూక్ష్మదర్శినితో ఒక కార్క్ ముక్కను చూస్తున్నాడు. అప్పుడు తనకి తేనెపట్టులో ఉన్నట్టు చిన్న చిన్న గదులు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయి లాటిన్లో చిన్న గది అని అర్థం వచ్చేలా వాటికి సెల్స్ అని పేరు పెట్టారు. బహుశా ఆయనకప్పుడు తెలీదేమో తను జీవశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాడని. హుక్ చూసిన ఆ చిన్న గదులే జీవశాస్త్రంలో అతి పెద్ద సిద్ధాంతాల్లో ఒకటైన కణ సిద్ధాంతానికి పునాది వేశాయి. అయితే ఈ సిద్ధాంతం ఒక్కరోజులో పుట్టింది కాదు. హుక్ తర్వాత లీవెన్హాక్ అనే శాస్త్రవేత్త చెరువునీటి చుక్కలో కదులుతున్న జీవకణాలను మొదటిసారి చూశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ష్లీడెన్, ష్వాన్ అనే 2 శాస్త్రవేత్తలు కలిసి మొక్కలు, జంతువులు అన్ని కణాలతోనే తయారయ్యాయని చెప్పారు. చివరిగా విర్కోవ్ అనే ఆయన
ప్రతి కణం అంతకు ముందు ఉన్న కణం నుంచే పుడుతుంది అని చెప్పడంతో ఈ సిద్ధాంతానికి ఒక పూర్తి రూపమొచ్చింది. మరి జీవులన్నీ ఒకేలా ఉంటాయా? అస్సలుండవు. కొన్ని జీవులు అమీబా, బ్యాక్టీరియా లాంటివి తమ జీవితాంతం ఒకే ఒక్క కణంతో బతికేస్తాయి. వాటికి సంబంధించిన అన్ని పనులు ఆ ఒక్క కణమే చూసుకుంటుంది. వాటిని మనం ఏకకణ జీవులు అంటాం. కాని మనలాంటి బహుకణ జీవుల శరీరంలో లక్షల కోట్లాది కణాలుంటాయి. ప్రతి కణం ఒక ప్రత్యేకమైన పని చేయడానికి స్పెషలైజ్ అయి ఉంటుంది. ఈ కణాల ప్రపంచంలో ప్రధానంగా 2 రకాలున్నాయి. ఒకటి చాలా సింపుల్గా ఉండే ప్రోకారియోట్లు, అంటే బ్యాక్టీరియా లాంటివన్నమాట. రెండవది చాలా సంక్లిష్టంగా ఉండే యూకారియోట్లు, అంటే మొక్కలు, జంతువులు, మనలో ఉండే కణాలు. చూడ్డానికి కూడా వాటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి వీటి మధ్య అసలు తేడా ఏంటి? ప్రోకారియోటిక్ కణాలు చాలా చిన్నవి. వాటిలో ఒక కంట్రోల్ రూమ్ లాంటి కేంద్రకం ఉండదు. వాటి జెనెటిక్ మెటీరియల్ అంతా కణంలో అలా తేలుతూ ఉంటుంది. కాని యూకారియోటిక్ కణాలు చాలా పెద్దవి. వాటిలో ఒక పక్కా కంట్రోల్ సెంటర్, అంటే కేంద్రకం ఉంటుంది. అంతేకాదు, రకరకాల పనులు చేయడానికి చాలా ప్రత్యేకమైన కణాంగాలు కూడా ఉంటాయి. సరే, ఇక ఒక యూకారియోటిక్ కణం లోపలికి ఒక చిన్న టూర్ వేద్దాం. బయట గోడల్నుంచి మొదలుపెట్టి లోపల ఏమేమున్నాయో చూద్దాం రండి. ప్రతి కణానికి చుట్టూ ఒక గోడ ఉంటుంది. అదే ప్లాస్మా పొర. ఇది ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఎవర్ని లోపలికి పంపాలి, ఎవర్ని బయటికి పంపాలి అని ఇదే నిర్ణయిస్తుంది. అవసరమైన వాటిని లోపలికి రానిస్తూ, వద్దనుకున్న వాటిని ఆపేస్తుంది. అందుకే దీన్ని సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్, అంటే పాక్షిక పారగమ్య పొర అంటారు. ఈ పొర ద్వారా నీరు కదలడాన్ని ఆస్మోసిస్ అంటారు. చాలా సింపుల్. నీరు ఎప్పుడూ ఎక్కువగా ఉన్న చోటు నుంచి తక్కువగా ఉన్న చోటికి వెళుతుంది. ఉదాహరణకి, మనం ఎండు ద్రాక్షను నీళ్లలో వేస్తే ఏమవుతుంది? కాసేపటికి ఉబ్బుతుంది. ఎందుకంటే బయట నీరు ఎక్కువగా ఉంది కాబట్టి అది ద్రాక్ష లోపలికి వెళుతుంది. కణాలలో జరిగేది కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. అయితే మొక్కల కణాలకి ఈ ప్లాస్మా పొరతో పాటు ఇంకో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. అదే కణకవచం. ఇది సెల్యులోస్తో తయారైన చాలా గట్టి గోడ. మొక్కలు అంత దృఢంగా ఒక ఆకారంలో ఉండటానికి కారణం ఇదే. ఇప్పుడు మనం కణం యొక్క బ్రెయిన్ లేదా కమాండ్ సెంటర్ దగ్గరకు వచ్చాం. అదే కేంద్రకం. కణం ఏం చేయాలి, ఎలా పెరగాలి, ఎప్పుడు విభజన చెందాలి, ఇలాంటి అన్ని సూచనలు డిఎన్ఏ రూపంలో ఇక్కడే ఉంటాయి. మొత్తం కణాన్ని కంట్రోల్ చేసేది ఇదే. కణాన్ని మనం ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుంటే అందులో రకరకాల పనులు చేయడానికి చాలా విభాగాలుంటాయి కదా. అలాగే కణంలో కూడా ఒక్కో పనికి ఒక్కో కణాంగం ఉంటుంది. వీటిని మనం ఆ ఫ్యాక్టరీలోని వర్కర్స్ అనుకోవచ్చు. మరి ఫ్యాక్టరీకి పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? ఆ పవర్ హౌస్లే ఈ మైటోకాండ్రియా. మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా, అంటే ఏటీపీగా మార్చి కణం పనిచేయడానికి కావలసిన పవరంతా ఇవే సప్లై చేస్తాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా సింపుల్గా ఈఆర్. ఇది కణం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ప్రోటీన్లు, లిపిడ్స్ లాంటి ముఖ్యమైన వాటిని తయారుచేసి కణంలో ఒకచోటు నుంచి మరో చోటికి పంపించే ఒక హైవే నెట్వర్క్లా కూడా పనిచేస్తుంది. ఈఆర్లో తయారైన వస్తువులు తర్వాత గాల్జీ ఆపరేటర్స్ దగ్గరికి వస్తాయి. ఇది మన పోస్టాఫీస్ లాంటిదన్నమాట. వచ్చిన ప్రోటీన్లను, లిపిడ్లను సరిగ్గా మోడిఫై చేసి, ప్యాక్ చేసి, వాటికి అడ్రస్ స్టిక్కర్ అంటించి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపిస్తుంది. ఫ్యాక్టరీలో చెత్త పేరుకుపోతే పని ఆగిపోతుంది కదా. అందుకే కణానికి ఒక క్లీనింగ్ సిబ్బంది ఉంది. అవే లైసోజోమ్లు. ఇవి కణంలోని వ్యర్థాలను, పాడైపోయిన భాగాలను, బయటినుంచి వచ్చే క్రిములను విచ్ఛిన్నం చేసి కణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ఒక రకంగా ఇవి రీసైక్లింగ్ యూనిట్స్ లాంటివి. కణాలు పనిచేయడమే కాదు, అవి తమ లాంటి కొత్త కణాలను కూడా సృష్టిస్తాయి. అలా విభజన చెందడం వల్లే జీవం ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగుతుంది. కణ విభజనలో 2 ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి మైటాసిస్. మన శరీరం పెరగడానికి, మనకు గాయాలైతే అవి మారడానికి ఈ విభజన జరుగుతుంది. ఇందులో ఒక కణం అచ్చం తనలాంటి 2 కణాలుగా విడిపోతుంది. రెండవది మియోసిస్. ఇది ప్రత్యుత్పత్తి కోసం జరిగే ప్రత్యేకమైన విభజన. ఇందులో ఒక కణం 4 పిల్ల కణాలుగా విడిపోతుంది. కాని వాటిలో జన్యు పదార్థం సగమే ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం తెలుసుకున్నదేంటి? 1. ఈ భూమ్మీదున్న ప్రతి జీవి కణాలతోనే తయారయింది. 2. జీవానికి మూలం, నిర్మాణం,
చేసే పని అన్నీ కణమే. 3 ప్రతి కొత్త కణం పాత కణం నుంచే పుడుతుంది. ఇదే కణ సిద్ధాంతం యొక్క సారాంశం. అయితే ఇక్కడే మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. సరే, ప్రతి కణం పాత కణం నుంచే వస్తుంది అంటున్నాం. మరి అలాంటప్పుడు ఈ భూమి మీద మొట్టమొదటి కణం, ఆ ఫస్ట్ సెల్ ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జీవశాస్త్రంలో ఇప్పటికీ సమాధానం దొరకని అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. ఎప్పుడైనా ఆలోచించారా? చెట్లు ఎందుకు నడవలేవు, కాని జంతువులు మాత్రం స్వేచ్ఛగా కదులుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం వాటి శరీర నిర్మాణంలో, ఇంకా చెప్పాలంటే కణజాలాల స్థాయిలో దాగి ఉంది. పదండి, ఈరోజా రహస్యాన్ని ఛేదిద్దాం. మొక్కలకి జంతువులకి మధ్య మనకు కనిపించే ఏట్యంత పెద్ద తేడా ఇదే కదా. మొక్కలు స్థిరంగా ఒకే చోట ఉంటాయి, కాని జంతువులలా కాదు, అవి చురుగ్గా కదులుతూ ఉంటాయి. వినడానికి చిన్న విషయంగా అనిపించినా ఈ ఒక్క తేడానే వాటి శరీర నిర్మాణాన్ని మొత్తం మార్చేసింది. సరే, అసలు ప్రశ్నేంటంటే వాటి నిర్మాణం ఎందుకు ఇంత వేరుగా ఉండాలి? ప్రకృతి ఈ రెండింటినీ ఇంత విభిన్నమైన బ్లూప్రింట్స్తో ఎందుకు తయారుచేసింది? ఆ సమాధానం తెలుసుకోవాలంటే మనం వాటి కణజాలాల ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. చూడండి, బహుకణ జీవుల్లో అంటే మనలాంటి వాటిలో ప్రతి కణం అన్ని పనులు చెయ్యదు. అమీబాలాగా కాదు. ఇక్కడ పని విభజించబడుతుంది. అంటే వేర్వేరు పనుల కోసం స్పెషల్ సెల్స్ టీమ్స్గా ఏర్పడతాయి. దీన్నే శ్రమ విభజన అంటారు. ఈ టీం వర్క్ వల్లే మనలాంటి సంక్లిష్ట జీవులు ఉన్నాయి. ఈ స్పెషల్ సెల్ టీమ్స్నే మనం కణజాలం లేదా టిష్యూ అని పిలుస్తాం. అంటే సింపుల్గా ఒకేలాంటి నిర్మాణంతో ఒకే పనికోసం కలిసి పనిచేసే కణాల గుంపనిమాట. ఈ ఐడియా చాలా చాలా ముఖ్యం. ఈ కణజాలాలను ఒక జీవి లోపల ఉన్న స్పెషలిస్ట్ టీమ్స్ లాగా ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కండరాలు కదలిక కోసం, రక్తం ట్రాన్స్పోర్ట్ కోసం, అలాగే మొక్కల్లో ఫ్లోయం ఆహారాన్ని తీసుకెళ్లడం కోసం పనిచేస్తాయి. ప్రతి టీంకి ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంటుందన్నమాట. రైట్, ఇక మనం ప్రత్యేకంగా మొక్కల గురించి మాట్లాడుకుందాం. వాటి డిజైన్ ఎలా ఉంటుందంటే స్థిరంగా, నిటారుగా నిలబడడానికి అనుకూలంగా ఉంటుంది. సో వాటి కణజాల నిర్మాణం కూడా సరిగ్గా ఈ అవసరానికి తగ్గట్టే ఉంటుంది. మొక్కల కణజాలాలను మనం ముఖ్యంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, పెరుగుదలకు హెల్ప్ చేసే విభాజ్య కణజాలం. వీటిని కన్స్ట్రక్షన్ జోన్స్ అని అనుకుందాం. ఇక రెండోది శాశ్వత కణజాలం. అంటే ఒక పర్టిక్యులర్ జాబ్ తీసుకున్న స్పెషలైజ్డ్ వర్కర్స్ అనమాట. జంతువుల్లాగా మొక్కలు మొత్తం పెరగవు. వాటి పెరుగుదల శరీరమంతటా ఒకేలా ఉండదు. కేవలం కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లోనే పెరుగుతాయి. అంటే కాండం, వేర్ల చివర్లు లాంటివి. ఈ పెరుగుదల జరిగే ప్రాంతాలనే మనం విభాజ్య కణజాలాలు లేదా మెరిస్టమ్స్ అని పిలుస్తాం. ఈ కన్స్ట్రక్షన్ జోన్స్లో మళ్లీ 3 రకాలున్నాయి. మొదటిది అగ్రవిభాజ్య కణజాలం. ఇది మొక్క పొడవు పెరగడానికి కారణం. రెండోది పార్శ్వవిభాజ్య కణజాలం. ఇది కాండం వెడల్పుగా, లావుగా అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక మూడోది కొన్ని మొక్కల్లో కణుపుల దగ్గర మధ్యస్థ విభాజ్య కణజాలం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ కన్స్ట్రక్షన్ జోన్స్లోని కణాలు డివైడ్ అయ్యాక అవి ఒక పర్మనెంట్ షేప్, సైజ్, ఇంకొక జాబ్ని తీసుకుంటాయి. ఈ ప్రాసెస్నే డిఫరెన్సియేషన్ లేదా భేదనం అంటాం. సింపుల్గా చెప్పాలంటే అవి వాటి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవడం లాంటివి. ఇలా డిఫరెన్షియేషన్ అయ్యాక ఏర్పడే కణజాలాల్లో చాలా కామన్గా కనిపించేది పారెన్కైమా. ఇవి బ్రతికున్న కణాలు. వీటి మెయిన్ పని ఏంటంటే ఫుడ్ని స్టోర్ చేయడం, మొక్కకి సపోర్ట్ ఇవ్వడం. వీటిని మొక్క యొక్క ఆల్ పర్పస్ సెల్స్ అని కూడా చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటాం కదా, గట్టి గాలి వచ్చినప్పుడు మొక్కలు విరిగిపోకుండా వంగుతాయి. అదెలా? దానికి కారణం ఈ కోలెన్కైమా అనే టిష్యూనే. ఇదే మొక్కకు ఆ ఫ్లెక్సిబిలిటీని, సపోర్ట్ని ఇస్తుంది. ఒక టెంటుకుండే వంగే స్తంభాల లాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ స్క్లీరెన్కైమా. ఈ టిష్యూ మొక్కని చాలా గట్టిగా, దృఢంగా చేస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇవి చనిపోయిన కణాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ కొబ్బరిపీచు. అది ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు కదా. ఇది మొక్క యొక్క కాంక్రీట్ లాంటిది, పూర్తి స్ట్రెంత్ ఇస్తుంది. మనకు చర్మం ఉన్నట్టే మొక్కలకు కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. దాని పేరే బాహ్య చర్మం లేదా ఎపిడర్మిస్. ఇది మొక్కలోని అన్ని భాగాలను కాపాడుతుంది. మీరు ఆకుల మీద చూస్తే చిన్న చిన్న రంధ్రాలుంటాయి గదా, వాటినే పత్రరంధ్రాలు అంటారు. వాటి ద్వారానే గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇదే పాయింట్ మనల్ని నెక్స్ట్ టాపిక్కి తీసుకువెళ్తుంది. ఇప్పటిదాకా మొక్కల గురించి చూశాం గదా, ఇప్పుడు జంతువుల వైపొద్దాం.
జంతువులంటేనే కదలిక, యాక్టివ్ లైఫ్. సో వాటి బాడీ డిజైన్, వాటి కణజాలాలు కూడా సరిగ్గా అందుకు తగ్గట్టే ఉంటాయి. జంతువుల టిష్యూస్ మొక్కల టిష్యూస్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే కదలడానికి చాలా ఎనర్జీ కావాలి. అందుకే జంతువుల్లో చాలా వరకు కణాలు బ్రతికే ఉంటాయి. మొక్కల్లాగా పెరుగుదల కొన్ని చోట్లకే పరిమితం కాదు, బాడీ మొత్తం పెరుగుతుంది. ఇక వీటిలో 4 మెయిన్ టైప్స్ ఉంటాయి: ఉత్పకళ, సంయోజక, కండర, ఇంకా నాడీ కణజాలాలు. ఇందాక మొక్కలకు బాహ్య చర్మం అని చెప్పుకున్నాం గదా, అచ్చం అలాగే జంతువులకు ఉపకళా కణజాలం ఉంటుంది. రెండింటి పని ఒకటే, ప్రొటెక్షన్ ఇవ్వడం. మన చర్మం, నోటిలోపలి పొర, రక్తనాళాలు ఇవన్నీ ఈ ఉపకళా కణజాలంతోనే తయారవుతాయి. చూసారా, ఒకే సమస్యకు ప్రకృతి దగ్గర 2 వేర్వేరు పరిష్కారాలు ఎలా ఉన్నాయో? సో ఇప్పటిదాకా మనం చూసింది బట్టి ఏమర్థమవుతోంది? మనుగడ కోసం మొక్కలు ఒక దారిని ఎంచుకుంటే జంతువులు పూర్తిగా వేరే దారినెంచుకున్నాయి. ఒకటి స్టెబిలిటీ మీద ఆధారపడితే ఇంకొకటి మొబిలిటీ అంటే కదలిక మీద ఆధారపడింది. ఈ కోటు మొత్తం విషయాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. వాటి కణజాలాల్లో ఉన్న ఈ తేడాలు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. అవి గడిపే లైఫ్ స్టైల్ వల్లే అలా ఏర్పడ్డాయి. ఫంక్షన్ని బట్టే స్ట్రక్చర్ ఉంటుంది అనే సూత్రానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అదన్నమాట సంగతి. చెట్టు ఎందుకు నడవలేదో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది. దాని కణజాలాలు కదలిక కోసం కాదు, స్థిరంగా నిలబడటం కోసమే డిజైన్ చేయబడ్డాయి. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. ఫంక్షన్ని బట్టే స్ట్రక్చర్ ఉంటుంది అనుకుంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇలాంటి అద్భుతమైన డిజైన్స్ ఇంకా ఏమేమున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ చూడండి. పక్షులు ఎగరడం, చేపులు ఈదడం, మన నరాల్లో రక్తం ప్రవహించడం, అసలు ఈ ప్రపంచం మొత్తం నిరంతరం కదులుతూనే ఉంటుంది. కొన్ని వస్తువులు స్థిరంగా ఉన్నట్టు మనకనిపించినా భూమితో పాటు అవి కూడా కదులుతూనే ఉన్నాయి. మరి ఈ కదలిక అంటే చలనం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దాని నియమాలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం రండి. ఓకే, మొదటగా ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించి చెప్పండి, ప్రస్తుతం మీరున్న గది గోడలు కదులుతున్నాయా లేదా స్థిరంగా ఉన్నాయా? చాలా సింపుల్ ప్రశ్నలా ఉంది కదా, కాని సమాధానం మాత్రం మీరు ఊహించి ఉండరు. సమాధానమేంటంటే అది మనం ఎక్కడ్నుండి చూస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం భూమి మీద నుండి చూస్తే గోడలు స్థిరంగానే ఉంటాయి. కానీ అదే గోడల్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి చూస్తే అవి భూమితో పాటు చాలా వేగంగా తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. దీన్ని బట్టి మనకు తెలిసేదొకటే, చలనం అనేది ఎప్పుడూ సాపేక్షం. ఒక వస్తువు కదులుతుందా లేదా అని చెప్పాలంటే దాన్ని పోల్చి చూడ్డానికి ఒక రెఫరెన్స్ పాయింట్ అంటే ఒక మూల బిందువు ఖచ్చితంగా కావాలి. సరే, ఒక ప్రయాణాన్ని వర్ణించడానికి మన దగ్గర 2 పదాలున్నాయి. ఒకటి దూరం, రెండోది స్థానభ్రంశం. వినడానికి రెండూ ఒకేలా అనిపించినా ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఏంటో ఆ తేడా ఇప్పుడు చూద్దాం. దూరం అంటే చాలా సింపుల్, ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం దారి పొడవు. ఉదాహరణకు మనం ఇంటి నుండి షాప్కి గల్లీలన్నీ తిరిగి వెళ్తే ఆ మొత్తం దారిని దూరమంటాం. కానీ స్థానభ్రంశం కథ వేరు. ఇది ప్రయాణం మొదలైన పాయింట్కి ముగిసిన పాయింట్కి మధ్య ఉన్న అతి తక్కువ దూరం, అంటే ఒక స్ట్రెయిట్ లైన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇదొక షార్ట్కట్ లాంటిది. ఈ తేడాని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. అనుకోండి, ఒక వస్తువు ఓ అనే పాయింట్ నుండి ఏ అనే పాయింట్కి 60 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి అదే దారిలో సి అనే పాయింట్కి 35 కిలోమీటర్లు వచ్చింది. అలాంటప్పుడు ఆ వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఇది చాలా ఈజీ. ముందుకు వెళ్లిన 60 కిలోమీటర్లు, వెనక్కి వచ్చిన 35, మొత్తం కలిపితే 95 కిలోమీటర్లు. మరే స్థానభ్రంశం సంగతేంటి? ఇక్కడే అస్సలు ట్విస్టుంది. వస్తువు స్టార్ట్ అయిన ఓ పాయింట్కి ప్రస్తుతం ఉన్న సి పాయింట్కి మధ్య ఉన్న నేరు దూరం కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. చూసారా, దూరం 95 కిలోమీటర్లయితే స్థానభ్రంశం కేవలం 25 కిలోమీటర్లే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే దూరమంటే మనం నడిచిన మొత్తం దారి, స్థానభ్రంశమంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ మధ్య ఉన్న షార్ట్కట్. అందుకే మనమొక రౌండ్ వేసి మళ్ళీ మొదలుపెట్టిన చోటికే వస్తే దూరం ఎంతో కొంత ఉన్నా స్థానభ్రంశం మాత్రం 0 అవుతుంది. సరే, దూరం, స్థానభ్రంశం గురించి క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఒక ప్రయాణం ఎంత ఫాస్ట్గా జరిగిందో ఎలా కొలవాలి? ఇక్కడ కూడా మనకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి.
వడి మరియు వేగం. వడి, దీని మనం రోజు వాడే పదంతో చెప్పాలంటే స్పీడ్. ఒక వస్తువు ఎంత ఫాస్ట్గా కదులుతుందో చెప్పేదే వడి. అంటే అది ప్రయాణించిన దూరాన్ని పట్టిన కాలంతో భాగిస్తే వస్తుంది. వేగం, ఇంగ్లీష్లో వెలాసిటీ. ఇది స్పీడ్తో పాటు డైరెక్షన్ని కూడా చెప్తుంది. అంటే ఒక వస్తువు ఎంత స్పీడ్తో, ఏ దిశలో వెళ్తుందో చెప్పేదే వేగం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక వస్తువు స్పీడ్ మారకపోయినా అది టర్న్ తీసుకుని దాని డైరెక్షన్ మారితే చాలు, దాని వేగం మారినట్టే లెక్క. ఈ వడి, వేగం మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉషా అనే అమ్మాయి 90 మీటర్ల పొడవున్న స్విమ్మింగ్ పూల్లో ఒక చివర నుండి మరొక చివరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి స్టార్టింగ్ పాయింట్కి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణానికి ఆమెకు 1 నిమిషం సమయం పట్టింది. ఓకే, ఇప్పుడు మీ వంతు. ఆమె సగటు వడి ఎంతా, మరి ఆమె సగటు వేగమెంత? ఒక్క క్షణం వీడియో పాజ్ చేసి ఆలోచించండి. మనమిందాక నేర్చుకున్న దూరం, స్థానభ్రంశం మధ్య తేడా గుర్తు తెచ్చుకుంటే సమాధానమొచ్చేస్తుంది. ఫస్ట్ ఆమె సగటు వడిని చూద్దాం. ఇది సింపుల్. ఆమె ప్రయాణించిన మొత్తం దూరం 180 మీటర్లు. పట్టిన సమయం 1 నిమిషం, అంటే 60 సెకండ్లు. సో 180ని 60తో భాగిస్తే ఆమె సగటు వడి సెకనుకు 3 మీటర్లు. కాని ఆమె సగటు వేగమెంత? మీరు నమ్మలేరు కాని దాని సమాధానం 0. ఎందుకు? చాలా సింపుల్. ఆమె ఎక్కడ మొదలుపెట్టిందో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చింది కదా. అంటే ఆమె స్థానభ్రంశం 0. స్థానభ్రంశం 0 అయితే వేగం కూడా 0నే అవుతుంది. ఇప్పుడర్థమైందా వడికి, వేగానికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో? సరే, నిజ జీవితంలో మనం చూస్తే బస్సులు, కార్లు ఎప్పుడూ ఒకే స్పీడ్తో వెళ్ళవు కదా. వాటి వేగం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇలా వేగంలో వచ్చే మార్పును వివరించడానికి మన దగ్గరున్న కాన్సెప్టే త్వరణం. ఈ టేబుల్ని ఒకసారి గమనించండి. వస్తువు ఏ ప్రతి 15 నిమిషాలకు కరెక్ట్గా 10 మీటర్ల దూరం వెళ్తోంది. అంటే దాని వేగం స్థిరంగా ఉంది. కాని వస్తువు బి ప్రయాణించే దూరం ప్రతిసారీ మారిపోతోంది. అంటే దాని వేగం మారుతోందన్నమాట. వేగంలో వచ్చే ఈ మార్పునే మనం త్వరణం లేదా యాక్సెలరేషన్ అని పిలుస్తాం. సింపుల్గా త్వరణం అంటే వేగం ఎంత ఫాస్ట్గా మారుతుందో చెప్పే కొలత. మనం యాక్సెలరేటర్ తొక్కినప్పుడు వేగం పెరుగుతుంది, దాన్ని ధనత్వరణం అంటారు. అదే బ్రేక్లు వేసినప్పుడు వేగం తగ్గుతుంది, దాన్ని రుణత్వరణం అంటారు. ఈ దూరం, వేగం, త్వరణం వీటన్నింటినీ కేవలం మాటల్లో చెప్పడమే కాదు, ఒక బొమ్మలాగా, ఒక గ్రాఫ్ రూపంలో కూడా చూపించవచ్చు. ఈ గ్రాఫ్స్ ఒక వస్తువు ప్రయాణం యొక్క పూర్తి కథను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఉదాహరణకు, దూరా కాలా గ్రాఫ్ తీసుకుంటే అందులో ఒక స్ట్రేట్ లైన్ కనిపిస్తే ఆ వస్తువు స్థిరమైన వడితో వెళ్తోందని అర్థం. అదే ఆ లైన్ వంకరగా, అంటే ఒక కర్వ్ లాగా ఉంటే దాని వడి మారుతోందని, అంటే అది త్వరణంలో ఉందని మనం చెప్పొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్లో చూద్దాం. ఒక కారు బ్రేకులు వేసింది. దాని వేగం ప్రతి సెకనుకు 6 మీటర్ల చొప్పున తగ్గింది. అంటే దాని రుణత్వరణం -6 మీటర్స్ బై సెకండ్ స్క్వేర్. ఆ కారు పూర్తిగా ఆగడానికి 2 సెకండ్ల సమయం పట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ డ్రైవర్ బ్రేకులు వేసిన తర్వాత కారు ఆగిపోయేలోపు ఎంత దూరం ప్రయాణించింది? లెక్కేస్తే సమాధానం 12 మీటర్లు. ఒక్కసారి ఆలోచించండి, మనం బ్రేక్ మీద గట్టిగా కాలు వేసినా కూడా మన కారు మరో 12 మీటర్లు ముందుకు వెళ్ళి ఆగుతుంది. సో చూశారు కదా, దూరం, వేగం, త్వరణం ఇవి కేవలం ఫిజిక్స్ పుస్తకాల్లోని పదాలు కాదు. అవి మనల్ని రోడ్ల మీద ప్రాణాలతో కాపాడే నియమాలు. ముందు వెళ్తున్న బండికి, మన బండికి మధ్య కనీస దూరం ఎందుకు పాటించాలో ఆ 12 మీటర్ల లెక్క మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది మనందరి భద్రతకు సంబంధించిన విషయం. ఒకసారి ఆలోచించండి. వస్తువులు ఎందుకు కదులుతాయి? మరి కదులుతూ ఉన్నవి కాసేపటికి ఎందుకు ఆగిపోతాయి? చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నల్లా ఉన్నాయి కదా, కానీ ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా సైంటిస్టులను ఆలోచింపజేశాయి. సరే, ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ఆ బేసిక్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. మన అన్వేషణంతా ఈ ఒక్క సింపుల్ ప్రశ్నతోనే మొదలవుతుంది. మనందరం రోజు చూసేదే ఇది. గ్రౌండ్లో తన్నిన బంతి ఎప్పటికీ కదులుతూనే ఉండదు కదా,
కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. అసలు ఎందుకలా జరుగుతుంది? చాలా ఏళ్ల క్రితం దీనికి చాలా సింపుల్ సమాధానం ఉండేది. ప్రతి వస్తువుకి రెస్ట్ తీసుకోవడమనేది న్యాచురల్. అందుకే ఏదైనా కాసేపటికి ఆగిపోతుంది అని అనుకునేవారు. వినడానికి లాజికల్గానే అనిపిస్తుంది. కాని గెలీలియో, ఐజాక్ న్యూటన్ వచ్చాక ఈ ఆలోచన మొత్తం తలకిందులైంది. వాళ్ళు కదలికను మనం చూసే విధానాన్నే మార్చేసిన ఒక కొత్త ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. ఈ మిస్టరీని ఛేదించడంలో మన ఫస్ట్ క్లూ ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్. అదే బలం లేదా ఫోర్స్. అసలు బలమంటే ఏంటి? అది కదలికను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. బలం మనకు కంటికి కనిపించకపోవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ను మనం రోజూ చూస్తాం, ఫీల్ అవుతాం. ఒక వస్తువును నెట్టడం, కొట్టడం లేదా లాగడం ఇలాంటివన్నీ దానిపై మనం బలాన్ని ప్రయోగించడమే, దాని కదలికను మార్చడమే. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం బలాన్ని ప్రయోగించినంత మాత్రాన ఒక వస్తువు కదలాలని ఏమీ లేదు. చూడండి, ఇక్కడ పిల్లలు బాక్స్ను నెడుతున్నారు, కాని అది కదలట్లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ప్రయోగించే బలాన్ని నేలకి ఇంకా బాక్స్కి మధ్య ఉన్న ఘర్షణ బలం ఆపోజిట్ డైరెక్షన్లో బ్యాలెన్స్ చేసేస్తుంది. ఈ రెండు బలాలు ఒకదాన్నొకటి క్యాన్సల్ చేసుకుంటున్నాయన్నమాట. సో కీ పాయింట్ ఇదే. పిల్లలు ఇంకాస్త గట్టిగా నెట్టినప్పుడు వాళ్ల బలం ఘర్షణ బలాన్ని దాటేస్తుంది. ఇప్పుడు బలాల మధ్య ఒక ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఈ అసంతులన బలం లేదా అన్బ్యాలెన్స్డ్ ఫోర్సే ఒక వస్తువు కదలడానికి అసలు కారణం. సరే, అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కదలికను మారుస్తాయని మనకు ఇప్పుడు అర్థమైంది. కాని అసలు వస్తువుల సహజ గుణమేంటి? ఇక్కడే గెలీలియో, న్యూటన్ల విప్లవాత్మక ఆలోచన మనకు రెండో క్లూ ఇస్తుంది. జడత్వం అనే ఈ కనిపించని లక్షణాన్ని అర్థం చేసుకోవటానికి ఈ సింపుల్ ప్రయోగం చూద్దాం. దీన్ని మనం ఇంట్లో కూడా సేఫ్గా ట్రై చేయొచ్చు. ఏం జరుగుతుందననుకుంటున్నారు? చూసారా, మనం కార్డును వేగంగా కొట్టగానే అది కదిలిపోయింది. కాని కాయిన్ మాత్రం తానున్న చోటు నుంచి మారడానికి ఇష్టపడలేదు. మార్పును ప్రతిఘటించింది. అందుకే కార్డుతో పాటు వెళ్లకుండా గ్రావిటీ వల్ల స్ట్రెయిట్గా గ్లాసులో పడిపోయింది. ఈ ప్రయోగం జడత్వం లేదా ఇనర్షియా అనే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ని చూపిస్తుంది. అంటే ప్రతి వస్తువు తన ప్రస్తుత స్థితిలోనే కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే, కదులుతూ ఉంటే అదే కదలికలో ఉండాలనుకుంటుంది. ఇదే న్యూటన్ మొదటి గమన నియమం. మరి అన్ని వస్తువులకి ఒకే జడత్వం ఉంటుందా? అస్సలుండదు. ఒక ఖాళీ బాక్స్ను నెట్టడం కంటే పుస్తకాలతో నిండిన బాక్స్ను నెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ ద్రవ్యరాశి అంటే మాసున్న వస్తువుకు ఎక్కువ జడత్వం ఉంటుంది. అంటే అది మార్పును అంత గట్టిగా వ్యతిరేకిస్తుందన్నమాట. ఓకే, మొదటి నియమం ప్రకారం వస్తువులు మార్పుని ఇష్టపడవు. కాని మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆ మార్పు కరెక్ట్గా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు న్యూటన్ రెండో నియమం ఒక మ్యాథమెటికల్ ఆన్సర్ ఇస్తుంది. ఇదే ఫిజిక్స్లో మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్స్లో ఒకటి. సింపుల్గా మనం ఒక వస్తువుపై ప్రయోగించే బలం ఎఫ్, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎం, ఇంకా అది పొందే త్వరణం ఏ అంటే వేగంలో మార్పుకి సమానం. అంటే ఎక్కువ ఫోర్స్ పెడితే ఎక్కువ యాక్సిలరేషన్ వస్తుంది. అదే యాక్సిలరేషన్ కావాలంటే బరువైన వస్తువుకి ఎక్కువ ఫోర్స్ కావాలి. ఈ రూల్ కేవలం ల్యాబ్లకే పరిమితం కాదు, మన డైలీ లైఫ్లో కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్లో ఒక ఫీల్డర్ స్పీడ్గా వచ్చే బంతిని పట్టుకునేటప్పుడు తన చేతుల్ని వెనక్కి ఎందుకు లాగుతాడో ఎప్పుడైనా గమనించారా? ఇది F=ma కి ఒక పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చేతుల్ని వెనక్కి లాగడం ద్వారా ఫీల్డర్ బంతి వేగాన్ని జీరోకి తీసుకురావడానికి పట్టే టైంను పెంచుతాడు. టైం పెరగడంతో బంతి యాక్సలరేషన్ తగ్గుతుంది. దానివల్ల చేతులపై పడే ఇంపాక్ట్ ఫోర్స్ కూడా బాగా తగ్గిపోతుంది. ఇప్పటిదాకా మనం ఒక వస్తువుపై పనిచేసే బలం గురించి మాట్లాడుకున్నాం. కాని ఇక్కడే మన పజల్ చివరి ముక్క వస్తుంది. న్యూటన్ మూడవ నియమం ప్రకారం బలాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు, అవి ఎప్పుడూ జంటగానే పనిచేస్తాయి. ఇదే న్యూటన్ మూడవ గమన నియమం. అంటే సింపుల్గా ఒక వస్తువుపై మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు కూడా వెంటనే మనపై అంతే బలాన్ని, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయోగిస్తుంది. ఈ నియమాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ రెండు ఉదాహరణలు దీన్ని క్లియర్గా చూపిస్తాయి. గన్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తే గన్ వెనక్కొస్తుంది, అంటే రీకాయిల్ అవుతుంది. అలాగే నావికుడు పడవు నుంచి ముందుకు దూకినప్పుడు
పడవ వెనక్కి కదులుతుంది. రెండు సందర్భాల్లోనూ మనం యాక్షన్ ఇంకా రియాక్షన్ ఫోర్స్ పెయిర్స్ని చూడొచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. గన్ ఎగ్జాంపుల్లో యాక్షన్ అంటే బుల్లెట్పై ఉన్న బలం మరియు రియాక్షన్ అంటే గన్పై ఉన్న బలం రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తున్నాయి. అందుకే అవి ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకోవు, రెండూ కదులుతాయి. ఇప్పుడు మన దగ్గర పజిల్ ముక్కలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి ఒకసారి కదలిక యొక్క కంప్లీట్ పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవే న్యూటన్ 3 గమన నియమాలు. మొదటిది జడత్వం, మార్పును వ్యతిరేకించడం. రెండోది F=ma, బలం కదలికను ఎలా మారుస్తుందో చెప్పే ఈక్వేషన్. ఇంకా మూడోది యాక్షన్ రియాక్షన్ పెయిర్స్. భూమిమీద పడే యాపిల్ నుంచి సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల వరకు ఈ 3 సింపుల్ రూల్స్ మన యూనివర్స్లోని ప్రతి కదలికను వివరిస్తాయి. ఇది నిజంగా న్యూటన్ యొక్క గొప్పతనం. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. యాక్షన్ రియాక్షన్ బలాలు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయితే అవి ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు అసలు ఏ వస్తువైనా ఎలా కదలగలదు? దీని గురించి ఆలోచించండి. సమాధానం మనమిందాక చెప్పుకున్న ఒక చిన్న డీటెయిల్లోనే దాగి ఉంది. మనల్ని భూమికి కట్టిపడేసి గ్రహాల్ని వాటి కక్షలో తిప్పే ఆ కనిపించని శక్తి ఏంటి? అదేనండి గురుత్వాకర్షణ. రండి ఈరోజు ఈ అద్భుతమైన శక్తి వెనకున్న రహస్యాల్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ ఒక్క ప్రశ్న ఐజాక్ న్యూటన్ ఆలోచనల్ని మొత్తం మార్చేసింది. ఇదే గురుత్వాకర్షణ వెనుకున్న అసలు మిస్టరీ. భూమి ఒక యాపిల్ పండును తనవైపు లాగగలిగితే మరి అంత పెద్ద చంద్రుణ్ణి ఎందుకు లాగలేదు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి. ఈ ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకోవాలంటే ముందొక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక రాయిని దారానికి కట్టి గిరిగిరా తిప్పామనుకోండి, అది ఎందుకు బయటికి ఎగిరిపోకుండా అలా సర్కిల్లోనే తిరుగుతుంది? ఎందుకంటే ఆ దారం రాయిని ఎప్పుడూ లోపలికి అంటే కేంద్రం వైపు లాగుతూ ఉంటుంది. దీన్నే అభికేంద్ర బలం అంటారు. చంద్రుడి విషయంలో కూడా భూమి ఆకర్షణ శక్తి ఇలాంటి బలమే అనమాట. సరే, ఇక్కడ నుంచి న్యూటన్ ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేశాడు. అది కేవలం యాపిల్, చంద్రుడికి మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకూ వర్తిస్తుంది. అదే విశ్వ ఆకర్షణ నియమం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో ద్రవ్యరాశి అంటే మాస్ ఉన్న ప్రతి 2 వస్తువుల మధ్య ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వస్తువులు, ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఒకదానికొకటి లాక్కుంటున్నాయన్నమాట. ఈ నియమం వినడానికి చాలా సింపుల్గా ఉన్నా మొత్తం విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పేంత పవర్ఫుల్. ఈ ఫార్ములా చూడగానే కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ అస్సలు కంగారు పడొద్దు, చాలా సింపుల్. ఎఫ్ అంటే గురుత్వాకర్షణ బలం, ఎం అంటే ఆ 2 వస్తువుల ద్రవ్యరాశులు, అంటే వాటిలో ఎంత పదార్థముందో చెప్పేది. డి అంటే వాటి మధ్య దూరం. ద్రవ్యరాశి ఎక్కువైతే బలం పెరుగుతుంది, దూరం ఎక్కువైతే బలం తగ్గుతుంది. ఇక జీ అనేది ఒక స్థిరమైన నంబర్, దాన్ని గురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఈ ఫార్ములాలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దూరం ప్రభావం. 2 వస్తువుల మధ్య దూరం రెట్టింపు అయితే వాటి మధ్య ఆకర్షణ బలం సగానికి కాదు, ఏకంగా 4వ వంతుకి పడిపోతుంది. దూరం 3 రెట్లు పెరిగితే బలం 9 రెట్లు తగ్గిపోతుంది. దీన్నే విలోమ వర్గ నియమం అంటారు. అందుకే మనకు చాలా దూరంలో ఉన్న గ్రహాల ఆకర్షణ మనపై అంతగా ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క సింపుల్ రూల్ ఎన్ని వేర్వేరు విషయాల్ని వివరిస్తోందో. మనల్ని నేలమీద నిలబెట్టే శక్తి అదే, ఆకాశంలో చంద్రుణ్ణి తిప్పే శక్తి అదే, సముద్రంలో ఆటుపోట్లకు కారణమయ్యే శక్తి కూడా అదే. అన్నీ ఒకటే. అద్భుతం కదూ? సరే, ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ విశ్వనియమాన్ని మనం మొదట అడిగిన ప్రశ్నకు కనెక్ట్ చేద్దాం. అసలు కింద పడటానికి, కక్షలో తిరగటానికి మధ్య సంబంధమేంటో చూద్దాం. స్వేచ్ఛాపతనం అంటే ఫ్రీఫాల్ పేర్లోనే ఉంది. ఒక వస్తువు మీద గాలిలాంటి వేరే ఏ బలం లేకుండా కేవలం గురుత్వాకర్షణ మాత్రమే పనిచేస్తుంటే దాన్ని స్వేచ్ఛాపతనం అంటారు. ఇలా పడేటప్పుడు ఆ వస్తువు వేగం సెకండ్కి పెరుగుతూ పోతుంది. దీన్నే మనం త్వరణమంటాం. భూమి ఉపరితలం దగ్గర ఈ గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరణాన్ని జీ అని పిలుస్తారు. దీని విలువ సుమారుగా సెకనుకు 9.8 మీటర్లు,
అంటే ఫ్రీఫాల్లో ఉన్న ఒక వస్తువు వేగం ప్రతి సెకనుకు 9.8 మీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్. న్యూటన్ మూడో నియమం ప్రకారం అవును, యాపిల్ కూడా భూమిని అంతే బలంతో తన వైపు లాగుతుంది. మరి భూమెందుకు కదలదు? సింపుల్. భూమి ద్రవ్యరాశి యాపిల్తో పోలిస్తే అనంతం కాబట్టి. ఆ చిన్న యాపిల్ లాగిన లాగుడుకి భూమి కదలడం మనకు అస్సలు కనిపించదు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. యాపిల్ లాగే చంద్రుడు కూడా నిరంతరం భూమివైపు పడుతూనే ఉన్నాడు. అవును, విన్నది నిజమే. మరి భూమిని ఢీకొట్టకుండా ఎలా తిరుగుతున్నాడు? ఎందుకంటే చంద్రుడికి కిందకు పడే వేగంతో పాటు పక్కకు వెళ్లే వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది. అది భూమివైపు పడుతున్న ప్రతిసారీ భూమి ఉపరితలం దాని కింద నుంచి పక్కకు జరుగుతుంది. అందుకే అది నిరంతరం కింద పడుతూ భూమిని మిస్ అవుతూ దాని చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఈ గురుత్వాకర్షణని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే 2 ముఖ్యమైన పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. చాలామంది వీటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. అవే ద్రవ్యరాశి మరియు బరువు. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. ద్రవ్యరాశి అంటే మాస్. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులో ఎంత సరుకుంది అనేది. అది ఎక్కడికి వెళ్ళినా మారదు. ఒక రాయి భూమి మీదున్నా చంద్రుడి మీదున్నా దానిలోని పదార్థం అంతే ఉంటుంది. కాని బరువు, వెయిట్, అది వేరే కథ. బరువంటే ఆ పదార్థం మీద గురుత్వాకర్షణ ఎంత బలంగా పనిచేస్తోంది అనేది. గురుత్వాకర్షణ మారితే బరువు కూడా మారిపోతుంది. ఈ టేబుల్ చూడండి. భూమికి చంద్రుడికి ద్రవ్యరాశిలో ఎంత తేడా ఉందో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, చంద్రుడి ద్రవ్యరాశి భూమితో పోలిస్తే చాలా చాలా తక్కువ. దాని గురుత్వాకర్షణ బలం తక్కువగా ఉండటానికి, మన బరువు అక్కడ వేరేలా ఉండటానికి ఇదే కారణం. అందుకే ఒక అద్భుతమైన విషయమేంటంటే, చంద్రుడి మీద ఒక వస్తువు బరువు భూమి మీద ఉన్న బరువులో కేవలం 6వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ 60 కేజీల బరువున్నవాళ్లు చంద్రుడి మీదకు వెళ్తే కేవలం 10 కేజీల బరువు మాత్రమే ఉంటారు. వాళ్ల ద్రవ్యరాశి మాత్రం మారదు. సరే, ఈ పెద్ద పెద్ద విశ్వవిషయాలు పక్కన పెట్టి మన రోజువారీ జీవితంలో గురుత్వాకర్షణ ప్రభావాన్ని చూద్దాం. ఒక మనిషి ఇసుకలో నడిస్తే కాళ్ళు దిగిపోతాయి. కాని ఒక ఒంటె మాత్రం చాలా ఈజీగా నడిచేస్తుంది. ఇద్దరిమీదా పనిచేసేది గురుత్వాకర్షణే కదా? మరి ఎందుకిలా? దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే పీడనం. ఇక్కడ కీలకమైన పదం పీడనం అంటే ప్రెషర్. ఇది కేవలం బలం గురించి మాత్రమే కాదు, ఆ బలం ఎంత ఏరియా మీద పడుతోంది అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బలం అంటే మనిషి బరువు, ఒంటె బరువు ఒకటే అనుకుందాం. కానీ ఆ బలం పనిచేసే ఏరియా వేరు. మనిషి పాదాల ఏరియా తక్కువ కదా, అందుకే బరువంతా చిన్న జాగలో పడి పీడనం ఎక్కువై ఇసుకలోకి కూరుకుపోతారు. కాని ఒంటె పాదాలు వెడల్పుగా ఉంటాయి. దానివల్ల దాని బరువంతా ఎక్కువ ఏరియాలో పడి పీడనం తగ్గి ఇసుకలో దిగిపోకుండా ఈజీగా నడవగలుగుతుంది. ఈ ప్రిన్సిపల్ మన చుట్టూ చాలా చోట్ల వాడతాం. ఒక మేకుమొన, కత్తి అంచు ఇవన్నీ తక్కువ ఏరియాలో ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. అదే పెద్ద పెద్ద భవనాల పునాదులు, ట్రక్కు టైర్లు వెడల్పుగా ఉంటాయి. ఎందుకంటే బరువును ఎక్కువ ఏరియాలో పంచితే పీడనం తగ్గుతుంది. సో ఈ మొత్తం చర్చలో మనమేం నేర్చుకున్నాం? ఫస్ట్, గురుత్వాకర్షణ అనేది విశ్వమంతటా ఉన్న ఒక ఆకర్షణ శక్తి. సెకండ్, ద్రవ్యరాశి అనేది వస్తువులో ఉండే పదార్థం, అది మారదు. బరువు అనేది ఆ ప్రదేశంలో ఉన్న గురుత్వాకర్షణపై ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా ఒక బలం ప్రభావం అది ఎంత ఏరియా మీద పనిచేస్తుందనే దానిపై, అంటే పీడనంపై ఆధారపడి ఉంటుంది. ఒక ఆఖరి ప్రశ్న. మనకు తెలిసిన 4 ప్రాథమిక బలాల్లో గురుత్వాకర్షణే చాలా వీకెస్ట్. కానీ అదే ఈ విశ్వాన్ని శాసిస్తోంది. ఎలా? ఎందుకంటే అది ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది, దానికి తిరుగులేదు, మరియు దాని ప్రభావం అనంత దూరం వరకు ఉంటుంది. అందుకే నక్షత్రాలు, గెలాక్సీల లాంటి పెద్ద పెద్ద వస్తువుల దగ్గరకొచ్చేసరికి గురుత్వాకర్షణే రాజు. దీని గురించి ఆలోచించండి. మనమందరం రోజూ పని, శక్తి అనే మాటలు వాడుతూ ఉంటాం కదా. అయితే భౌతిక శాస్త్రం ప్రకారం వీటి అర్థం పూర్తిగా వేరు. ఈ అర్థాలు తెలిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే మారిపోతుంది. అసలు ఈ 2 కాన్సెప్ట్లు మన ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు చూడండి, ఈ విషయం వింటున్నప్పుడు కూడా అబ్బో చాలా కష్టపడుతున్నాం, చాలా పని చేస్తున్నాం అనిపిస్తుంది కదూ? మన మెదడు దీనిమీద ఫోకస్ చేయడానికి చాలా శక్తిని వాడుతోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. మనం పని అనుకుంటున్న దానికి ఫిజిక్స్లో పని అనే పదానికి అస్సలు సంబంధం లేదు. నిజం చెప్పాలంటే సైన్స్ ప్రకారం ఇప్పుడు మనమే పని చేయట్లేదు. అవును, జీరో వర్క్. సరే, మరి ముందుగా పని అంటే ఏంటో సైన్స్ భాషలో మళ్ళీ కొత్తగా తెలుసుకుందాం. మనం పడే కష్టానికి, సైన్స్లో జరిగే పనికి మధ్య ఉన్న ఆ ముఖ్యమైన తేడా ఏంటో చూసేద్దాం. ఒక్కసారి ఈ తేడా చూడండి. ఎగ్జామ్ కోసం చదవడం, కథలని పెద్ద బండను నెట్టడం, అబ్బా ఎంత కష్టమైన పనులో కదా! కానీ సైన్స్ ఏమంటుందంటే అక్కడ జరిగిన పని 0. అదే ఒక పుస్తకాన్ని నేలమీద నుంచి తీయడం, ఓ ట్రాలీని నెట్టడం, ఇవి మాత్రం పని కింద లెక్క. ఎందుకింత తేడా? సమాధానం చాలా సింపుల్. సైన్స్ ప్రకారం పని జరిగింది అని చెప్పాలంటే కేవలం 2 కండీషన్లు నెరవేరాలి. అంతే. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ 2 కండీషన్లు జరగాల్సిందే. 1, ఒక వస్తువు మీద బలం ప్రయోగించాలి. 2, ఆ బలం వల్ల ఆ వస్తువు కదలాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా సైన్స్ లెక్క ప్రకారం అక్కడ పని జరగనట్టే. అందుకే మనం ఎంతసేపు బండరాయిని నెట్టినా అది కదల్లేదు కాబట్టి అక్కడ జరిగిన పని 0 అన్నమాట. సో అఫీషియల్ డెఫినేషన్ ఏంటంటే పని అంటే W ఈక్వల్స్ టు బలం అంటే F ఇంటూ స్థానభ్రంశం అంటే S. W ఈక్వల్స్ టు F ఇంటూ S. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, ఆ కదలిక అనేది మనం బలం ప్రయోగించిన డైరెక్షన్లోనే ఉండాలి. మరి పనిని ఎలా కొలుస్తాం? దాని యూనిట్ పేరు జౌల్. ఒక న్యూటన్ బలం పెట్టి ఒక వస్తువుని 1 మీటర్ దూరం జరిపితే అక్కడ 1 జౌల్ పని జరిగినట్లు లెక్క. పనిని కొలవడానికి ఇదొక స్టాండర్డ్ పద్ధతి అన్నమాట. ఓకే, పని అంటే ఏంటో ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దీనికి చాలా దగ్గరగా ఉండే మరో కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే శక్తి. ఎందుకంటే పని జరగాలంటే ఖచ్చితంగా శక్తి కావాలి కదా. నిజానికే దీని డెఫినిషన్ చాలా సింపుల్. పని చెయ్యగల సామర్థ్యం ఏ వస్తువుకైతే ఉంటుందో దానికి శక్తి ఉందని అంటారు. అంతే. పని, శక్తి ఈ రెండూ ఒకదానికొకటి విడదీయలేనివి. శక్తి అంటేనే పనిచేసే కెపాసిటీ కాబట్టి దాని యూనిట్ కూడా జౌలే. అంటే ఒక వస్తువులో 100 జౌల్స్ శక్తి ఉంది అని ఎవరైనా చెప్తే దాని అర్థమేంటంటే ఆ వస్తువు 100 జౌల్స్ పనిచేయగలదు అని. సరే, ఇప్పుడు మెకానికల్ ఎనర్జీలో ఉన్న 2 ముఖ్యమైన రకాల గురించి చూద్దాం. ఒకటి కదలిక వల్ల వచ్చే శక్తి, రెండోది దాచిపెట్టిన అంటే స్టోర్డ్ ఎనర్జీ. కదులుతున్న ప్రతి వస్తువుకి ఉండేదే గతిజ శక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ. దీని ఫార్ములా ఈకే ఈక్వల్స్ 12mv². ఇక్కడ m అంటే మాస్, v అంటే వెలాసిటీ. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వేగాన్ని డబుల్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ 4 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఫార్ములాలో v² ఉంది కదా. ఉదాహరణకి వేగంగా వెళ్తున్న కారు, చెట్టుమీద నుంచి పడుతున్న కొబ్బరికాయ, ప్రవహించే నీరు, పరిగెత్తే అథ్లీట్, వీచే గాలి, వీటన్నిటికీ కదలిక ఉంది. అందుకే వీటన్నిటికీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇక 2వ రకమైన శక్తి పొటెన్షియల్ ఎనర్జీ. దీన్ని మనం స్టోర్ చేసిన పని అని కూడా అనుకోవచ్చు. అంటే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఎనర్జీ అనమాట. ఒక వస్తువు పొజిషన్ వల్ల కానీ, దాని షేప్ వల్ల కానీ దానిలో దాగి ఉన్న శక్తి ఇది. ఉదాహరణకి సాగదీసిన రబ్బర్ బ్యాండ్, దాన్ని వదిలితే పనిచేస్తుంది. డ్యాంలో ఎత్తులో ఆపిన నీరు, కీచిన బొమ్మకారులోని స్ప్రింగ్, పైకెత్తిన సుత్తి లేదా సంధించిన విల్లు, వీటన్నిటిలో శక్తి నిల్వ చెయ్యబడి పనిచేయడానికి రెడీగా ఉంది. పొటెన్షియల్ ఎనర్జీలో చాలా కామన్గా చూసేది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక వస్తువుని భూమి నుంచి పైకి లేపినప్పుడు మనం గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం కదా, ఆ చేసిన పనే ఆ వస్తువులో శక్తిగా స్టోర్ అవుతుంది. దీన్ని మనం EP =mgh ఫార్ములాతో కొలుస్తాం. ఇందులో m అంటే మాస్, g అంటే గ్రావిటీ, h అంటే ఎత్తు. ఓకే, ఇప్పటిదాకా మనం పని, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ గురించి చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఉంచే ఒక సూపర్ రూల్ గురించి తెలుసుకుందాం. అదే ఎనర్జీ యొక్క గోల్డెన్ రూల్. ఇది ఫిజిక్స్లోనే అత్యంత ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి.
ఈ నియమం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చగలమే తప్ప దాన్ని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. ఈ విశ్వంలో ఉన్న మొత్తం శక్తి ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. ఈ రూల్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. ఒక వస్తువుని కొంత ఎత్తులో ఇలా పట్టుకున్నామనుకోండి, అది కదలట్లేదు కాబట్టి దాని కైనెటిక్ ఎనర్జీ 0. దానిలో ఉన్న మొత్తం ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంది. ఇప్పుడు ఆ వస్తువుని వదిలేశాం, అది కింద పడటం స్టార్ట్ అవుతుంది. ఎత్తు తగ్గుతున్న కొద్దీ దాని పొటెన్షియల్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. అదే టైంలో దాని స్పీడ్ పెరుగుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతోంది. చూసారా, పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతోంది. ఇక ఆ వస్తువు భూమిని తాకే ఒక్క క్షణం ముందు ఏమవుతుంది? అప్పుడు దాని ఎత్తు దాదాపు 0 కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఆల్మోస్ట్ 0. ఆ పైన స్టోర్ అయిన ఎనర్జీ అంతా ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీగా మారిపోయింది. అందుకే ఆ పాయింట్లో దాని స్పీడ్ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే, ఆ పడే వస్తువు జర్నీలో ఏ పాయింట్లో చూసినా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీల మొత్తం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎనర్జీ కేవలం ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారింది అంతే. మొత్తం శక్తి ఎప్పుడూ కాన్స్టెంట్. సరే, చివరగా ఒక ప్రశ్న. ఆ వస్తువు కింద పడి ఆగిపోయినప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఏమైనట్టు? శక్తి నాశనం కాదు అన్నాం కదా, మరి ఆ ఎనర్జీ ఎక్కడికి పోయింది? ఆలోచించండి. బహుశా అది సౌండ్ రూపంలో, హీట్ రూపంలో, వేరే రూపాల్లోకి మారిపోయిందేమో. ఈ విశ్వంలో శక్తి ప్రయాణం ఎప్పటికీ ఆగదు. మన చుట్టూ ప్రపంచమంతా శబ్దాలతో నిండి ఉంది కదా, కాని ఈ శబ్దమనేది కంటికి కనిపించని ఒక అద్భుతమైన శక్తి. సో ఈరోజు మనం ఆ శక్తి వెనుకున్న సైన్స్ ఏంటో, అసలది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా చూద్దాం. ఈ ప్రయాణంలో మనం కొన్ని చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అంటే అసలు శబ్దం ఎలా పుడుతుంది? అది మన చెవుల దాకా ఎలా వస్తుంది? కొన్ని శబ్దాలు గట్టిగా, కొన్ని మెల్లగా ఎందుకుంటాయి? ప్రతిధ్వనులు అంటే ఎకోస్ ఎలా వస్తాయి? అంతెందుకు, మనకు వినపడని శబ్దాలు కూడా ఉంటాయా? వీటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సో మొదటి ప్రశ్న, అసలు ధ్వని అంటే ఏమిటి? కేవలం మనం వినే ఒక సౌండా, లేక అంతకన్నా ఇంకేమైనా ఉందా? ఆ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ప్రతి శబ్దం ఒక కదలికతో మొదలవుతుంది. అవును, ఒక షేక్తో. అదే మనం మొదటి టాపిక్, కంపన సంబంధం. ఓకే, ఫస్ట్ థింగ్, కంపనం అంటే వైబ్రేషన్. దీని అర్థమేంటంటే ఒక వస్తువు చాలా వేగంగా అటూ ఇటూ కదలడం అన్నమాట. అంతే, చాలా సింపుల్ కదా. ఉదాహరణకు మనం చప్పట్లు కొడతాం కదా, ఆ శబ్దం మన చేతులు వైబ్రేట్ అవ్వడం వల్లే వస్తుంది. లేదా ఒక తేనెటీగ చేసే గింగురుమనే శబ్దం, అది కూడా దాని రెక్కలు వేగంగా కదలడం వల్లే. అంటే మనం వినే ప్రతి శబ్దం వెనుక ఏదో ఒక వస్తువు కంపిస్తూనే ఉంటుంది. సరే, వైబ్రేషన్ వల్ల సౌండ్ పుడుతుందని తెలిసిందే. కాని ఆ పుట్టిన సౌండ్, అది అక్కడనుంచి మన చెవిదాకా ఎలా వస్తుంది? ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అదే మన రెండో టాపిక్, ధ్వని ప్రయాణం. ధ్వని ప్రయాణించాలంటే దానికి ఏదో ఒక దారి కావాలి. దాన్ని మనం యానకం లేదా మీడియం అంటాం. అది గాలి కావొచ్చు, నీళ్లు కావొచ్చు, లేదా ఒక టేబుల్లాంటి ఘన పదార్థం కూడా కావొచ్చు. అందుకే స్పేస్లో అంటే శూన్యంలో ఎటువంటి మీడియం ఉండదు కాబట్టి ధ్వని అస్సలు ప్రయాణించలేదు. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుందన్నమాట. కంపిస్తున్న వస్తువు తన పక్కనున్న గాలిలోని కణాన్ని కదిలిస్తుంది. ఆ కణం దాని పక్కనున్న కణాన్ని. అలా ఒకదానికొకటి శక్తిని బదిలీ చేస్తూ వెళ్తాయి. కాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కణాలు ఎక్కడికి వెళ్ళిపోవు. అవి తమ ప్లేస్లోనే ఉండి జస్ట్ అటూ ఇటూ ఊగుతాయి. ముందుకు వెళ్లేది కేవలం ఆ ఎనర్జీ, ఆ డిస్టర్బెన్స్ మాత్రమే. ఇది సరిగ్గా అర్థం కావాలంటే ఒక స్లింకీ టాయ్ ఉంటుంది కదా, దాన్ని ఊహించుకోండి. మనం స్లింకీకి ఒక చివర్లో చిన్నగా నెడితే ఆ కదలిక మొత్తం స్లింకీలో పాస్ అయ్యి రెండో చివరికి వెళ్తుంది కదా. ధ్వనితరంగం కూడా అచ్చం ఇలాగే ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఆ స్లింకీని జాగ్రత్తగా గమనించండి. కొన్ని చోట్ల ఆ రింగ్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. గాలిలో అణువులు ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే సంపీడనం అంటారు. మరికొన్ని చోట్ల ఆ రింగ్సు దూరంగా ఉంటాయి. అణువులు ఇలా దూరంగా వెళ్ళినప్పుడు ప్రెషర్ తక్కువగా ఉంటుంది.
దీన్ని విరళీకరణం అంటారు. సో ధ్వనితరంగం అంటే ఈ హై ప్రెషర్, లో ప్రెషర్ ప్రాంతాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణించడమే. సరే, బానే ఉంది. కాని అన్ని శబ్దాలు ఒకేలా ఉండవు కదా. ఒక పక్షి కూతకి, ఒక డ్రమ్ సౌండ్కి చాలా తేడా ఉంటుంది. మరి తేడా ఎందుకొస్తుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ధ్వనితరంగం యొక్క 2 ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకోవాలి: పిచ్ మరియు లౌడ్నెస్. మొదటిది ఫ్రీక్వెన్సీ అంటే పౌనపున్యం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెకండ్లో ఒక పాయింట్ దగ్గర్నుంచి ఎన్ని తరంగాలు పాస్ అవుతున్నాయి అనేదే ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం హెర్ట్జ్ అంటే హెర్ట్జ్లో కొలుస్తాం. అయితే ఈ ఫ్రీక్వెన్సీని మన బ్రెయిన్ ఎలా అర్థం చేసుకుంటుందంటే పిచ్లాగా. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ ఎక్కువగా ఉన్నట్టు, అంటే కీచుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే పిచ్ తక్కువగా ఉన్నట్టు, అంటే గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే పక్షికూత హై పిచ్, సింహం గర్జన లో పిచ్ సౌండ్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన విషయం. ఈ హెర్ట్జ్ అనే యూనిట్కు ఆ పేరు భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ గౌరవార్థం పెట్టారు. ఆయన విద్యుదయస్కాంత తరంగాలపై చేసిన పరిశోధనలే ఈరోజు మనం వాడుతున్న చాలా టెక్నాలజీకి పునావి. ఓకే, ఇక రెండో లక్షణం యాంప్లిట్యూడ్, అంటే కంపన పరిమితి. ఇది ధ్వనితరంగం యొక్క ఎనర్జీని, దాని సైజ్ని సూచిస్తుంది. అంటే గాలిలోని కణాలు ఎంత బలంగా, ఎంత దూరం కంపిస్తున్నాయి అనేదే యాంప్లిట్యూడ్. మన బ్రెయిన్ ఈ యాంప్లిట్యూడ్ని లౌడ్నెస్గా, అంటే శబ్దం ఎంత గట్టిగా ఉందో అలా ఫీలవుతుంది. యాంప్లిట్యూడ్ ఎంత పెద్దగా ఉంటే ధ్వని అంత లౌడ్గా ఉంటుంది. మనం టేబుల్ను మెల్లగా కొడితే తక్కువ యాంప్లిట్యూడ్ తరంగం వస్తుంది, సౌండ్ మెల్లగా ఉంటుంది. అదే గట్టిగా కొడితే ఎక్కువ యాంప్లిట్యూడ్ తరంగం, సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. ధ్వని తరంగాలు ఎప్పుడూ సూటిగా వెళ్ళిపోవు కదా. అవి ప్రయాణిస్తున్నప్పుడు గోడలు, కొండలు లాంటివి అడ్డు వస్తే ఏమవుతుంది? అప్పుడే మనకు ఎకోస్ అంటే ప్రతిధ్వనులు వినిపిస్తాయి. సో ఇప్పుడు దాని గురించే చూద్దాం. పెద్ద కొండల దగ్గరగాని, ఖాళీగా ఉన్న పెద్ద గదుల్లోగాని మనం గట్టిగా అరిస్తే కొద్దిసేపటి తర్వాత మన వాయిస్ మనకే మళ్ళీ వినిపిస్తుంది కదా. అలా ధ్వని తరంగం ఒక వస్తును ఢీకొని వెనక్కి రావడాన్నే పరావర్తనం అంటాం. ఆ వెనక్కి వచ్చిన ధ్వనినే మనం ప్రతిధ్వని లేదా ఎకో అంటాం. అయితే మనం ఒరిజినల్ సౌండ్ని, దాని ఎకోని వేరువేరుగా వినాలంటే ఆ రెండింటి మధ్య కనీసం 0.1 సెకండ్ల గ్యాప్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేకపోతే మన బ్రెయిన్ ఆ రెండింటినీ వేరు చేయలేదు. ఆ 0.1 సెకండ్ల గ్యాప్ రావాలంటే గాలిలో ధ్వని వేగాన్ని బట్టి లెక్కేస్తే ధ్వనిని వెనక్కి పంపే ఆ వస్తువు మన నుంచి కనీసం 17.2 మీటర్ల దూరంలో ఉండాలన్నమాట. అంతకన్నా దగ్గరగా ఉంటే ఎకో స్పష్టంగా వినిపించదు. ఈ పరావర్తన సూత్రాన్ని మనం రోజూ చూసే కొన్ని వస్తువుల్లో కూడా వాడతారు. ఉదాహరణకి మెగాఫోన్లు లేదా పాత గ్రామఫోన్ హార్నులుంటాయి కదా. వాటి ఆకారం అలా ఎందుకుంటుందంటే ధ్వని తరంగాలను మళ్లీ మళ్లీ పరావర్తనం చెందించి ఒకే దిశలో పంపించడానికి. అందుకే ఆ శబ్దం చాలా పవర్ఫుల్గా, చాలా దూరం వెళ్తుంది. ఇప్పటిదాకా మనం వినగలిగే శబ్దాల గురించి మాట్లాడుకున్నాం. కాని మన వినికిడి శక్తికి కూడా ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి మనకు వినపడని ఒక అదృశ్య శబ్ద ప్రపంచం కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మానవ చెవి సాధారణంగా 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వనులను మాత్రమే వినగలదు. దీన్నే మనం శ్రవ్య అవధి అంటాం. అయితే 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను ఇన్ఫ్రాసౌండ్ అంటారు. ఏనుగులు, భూకంపాలు ఇలాంటి శబ్దాలను సృష్టిస్తాయి. అలాగే 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని అల్ట్రాసౌండ్ అంటారు. డాల్ఫిన్లు, గబ్బిలాలు దారి కనుక్కోవడానికి ఈ అల్ట్రాసౌండ్నే వాడతాయి. అయితే ఈ అల్ట్రాసౌండ్ కేవలం జంతువులకే కాదు, మనక్కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎంతలా అంటే మనం ఊహించలేం కూడా. చాలా చిన్న చిన్న చేరలేని భాగాల్ని క్లీన్ చేయడానికి, పెద్ద పెద్ద లోహపు నిర్మాణాల్లో ఉన్న పగుళ్లను కనిపెట్టడానికి, ఇంకా ముఖ్యంగా వైద్య రంగంలో స్కానింగ్ కోసం. మన శరీరంలోని అవయవాల చిత్రాలను తీయటానికి వాడే ఎకోకార్డియోగ్రఫీ లాంటి టెక్నిక్స్ అన్నీ అల్ట్రాసౌండ్ టెక్నాలజీయే. ఒక్కసారి ఆలోచించండి. కంటికి కనిపించని ఒక సాధారణ కంపనం, ఒక ధ్వని తరంగం మన శరీరం లోపల ఏముందో చూడ్టానికి ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇలాంటి అదృశ్య శక్తులు ఇంకెన్నున్నాయో కదా.
రోజురోజుకి మన ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. కాని మన భూమి మాత్రం అంతే ఉంది. మరి పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యకుండా రాబోయే తరాలందరికీ సరిపడా ఆహారాన్ని అందించడం ఎలా? ఈ పెద్ద సవాల్ను సైన్స్ ఎలా ఎదుర్కొంటోందో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి, అది కూడా పెరుగుతున్న జనాభాకి నిలకడగా ఆహారాన్ని ఎలా అందించాలి? అవును, 100 కోట్లు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది భారతదేశ వాస్తవ జనాభా. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలందరికీ ప్రతిరోజూ ఆహారం అందించడమనేది నిజంగా ఊహకందని ఒక పెద్ద సవాలు. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. భారతదేశంలో వ్యవసాయానికి పనికొచ్చే దాదాపు ప్రతి అంగుళం భూమిని మనం ఇప్పటికే సాగు చేస్తున్నాం. అంటే కొత్తగా పొలాలను సృష్టించుకునే అవకాశం దాదాపుగా లేనట్టే. సో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, జనాభా ఏమో పెరుగుతోంది, కాని మన భూమి, దాని వనరులు మాత్రం పెరగడం లేదు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒకప్పుడు హరిత విప్లవం లాంటి ప్రయత్నాలతో మనం అద్భుతాలు చేశాం. ఆలోచించండి, 1952 నుంచి 2010 మధ్యకాలంలో సాగుభూమిని కేవలం 25% పెంచి ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఏకంగా 4 రెట్లు పెంచగలిగాం. ఇది నిజంగా ఒక గొప్ప విజయం కదా? కానీ ఈ గెలుపు వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. ఈ విప్లవాల వల్ల మన సహజ వనరులని చాలా ఎక్కువగా వాడాల్సి వచ్చింది. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదమేర్పడింది. సో ఈరోజు మన ముందున్న కొత్త ఛాలెంజ్ ఏంటంటే, పర్యావరణాన్ని పాడు చెయ్యకుండా మన పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తిని పెంచాలి. దీనినే మనం సుస్థిర వ్యవసాయం అని పిలుస్తాం. సరే, ఈ పెద్ద సవాలుని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు ఒక 3 పార్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అవేంటంటే, పంట రకాలను మెరుగుపరచడం, పంట ఉత్పత్తిని సరిగ్గా మేనేజ్ చేయడం, ఇంకా పంటను రక్షించుకోవడం. వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, ముందుగా మనం తెలివైన విత్తనాలు, ఇంకా బలమైన పంటల గురించి మాట్లాడుకుందాం. ఇదంతా పంట రకాలను మెరుగుపరిచి సైన్స్ అన్నమాట. ఒక మంచి పంట రకాన్ని తయారు చేయాలంటే సైంటిస్టులు చాలా విషయాలు చూస్తారు. ఎక్కువ దిగుబడి, మంచి క్వాలిటీ, ఇవి ముఖ్యం. కాని అంతేకాదు, ప్రకృతి సవాళ్లను తట్టుకునే శక్తి కూడా కావాలి. అంటే రోగాలు, పురుగులనే కాదు, కరువు, ఉప్పు నేలల లాంటి కఠిన పరిస్థితులను కూడా తట్టుకోవాలి. వీటన్నిటితో పాటు పంట వీలైనంత త్వరగా చేతికి రావాలి. మరి ఈ లక్షణాలన్నీ ఎలా సాధిస్తారు? దానికి వాడే ఒక సూపర్ టెక్నికే హైబ్రిడైజేషన్, అంటే సంకరీకరణం. సింపుల్గా చెప్పాలంటే, ఇది వేర్వేరు మంచి లక్షణాలున్న 2 మొక్కల్ని క్రాస్ చేసి ఆ 2 మంచి లక్షణాలని ఒకే కొత్త మొక్కలోకి తీసుకురావడం. అచ్చం మొక్కలకి పెళ్లిళ్లు చేయడం లాంటిదన్నమాట. దీని రిజల్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. ఎడమవైపు ఉన్నది మామూలు మొక్కజొన్న. అది కరువుకి తట్టుకోలేకపోయింది. కాని హైబ్రిడైజేషన్తో తయారు చేసిన కుడివైపు మొక్కజొన్న చూడండి, అదే కరువు పరిస్థితుల్లో కూడా ఎంత బలంగా నిలబడిందో. సరే, ఇప్పుడు మన వ్యూహంలో రెండో భాగానికి వెళ్దాం. మంచి విత్తనాలు వెయ్యడం ఒక ఎత్తైతే, ఆ పంటలను ఎలా పెంచుతున్నాం, ఎలా పోషిస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. అచ్చం మనలాగే మొక్కలకి కూడా పెరగడానికి మంచి బ్యాలెన్స్డ్ డైట్ కావాలి. గాలి నుంచి కార్బన్, ఆక్సిజన్, నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకుంటాయి. కాని అసలైన పోషకాలు అంటే నత్రజని, ఫాస్ఫరస్ లాంటివి నేల నుంచే వస్తాయి. ఈ పోషకాలని అందించడానికి మన దగ్గర 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సేంద్రియ ఎరువులు, అంటే పేడలాంటివి. ఇవి నేల సారాన్ని పెంచుతాయి. రెండోది రసాయనిక ఎరువులు. ఇవి చాలా వేగంగా పోషకాలను అందిస్తాయి, కానీ ఎక్కువ వాడితే నీరు కలుషితమవ్వచ్చు, లాంగ్ జాయిగా నేల కూడా దెబ్బతినొచ్చు. అందుకే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటించడం చాలా అవసరం. పోషకాలను చాలా తెలివిగా వాడుకోవడానికి ఒక స్మార్ట్ పద్ధతి ఉంది. అదే అంతర పంటలు. అంటే ఒకే పొలంలో ఒక ప్లాన్ ప్రకారం వేర్వేరు పంటలను పక్కపక్కనే వరుసల్లో పండించటం. దీని వెనక ఉన్న ఐడియా చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. వేర్వేరు పోషక అవసరాలున్న 2-3 పంటలను కలిపి పండించడం వల్ల నేలలో ఉన్న పోషకాలు ఏవీ వృధా కావు. అంతేకాదు, ఒక పంటకు వచ్చే తెగుళ్లు ఇంకో పంటకు అంత ఈజీగా వ్యాపించవు కూడా. అంతర పంటల్లాగే ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే పంట మార్పిడి. అంటే ఒకే పొలంలో ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ ప్రకారం వేర్వేరు పంటలు వేయడం.
ఇలా చేయడం వల్ల నేల తనంతట తానుగా సారవంతమవుతుంది, ఇంకా పురుగుల జీవిత చక్రం కూడా బ్రేక్ అవుతుంది. ఇక మన స్ట్రాటజీలో చివరిది, మూడోది. మంచి విత్తనాలు వేశాం, బాగా పోషించాం, కాని పంట చేతికొచ్చేలోపే నష్టపోకుండా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. పంటలకు ముఖ్యంగా 3 రకాల శత్రువులు ఉంటారు. మొదటిది కలుపు మొక్కలు. ఇవి అస్సలు పంటతో ఆహారం, నీరు, వెలుతురు కోసం పోటీపడతాయి. రెండవవి కీటకాలు. ఇవి వేర్లను, ఆకులను, పండ్లను పాడుచేస్తాయి. ఇక మూడవవి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లాంటి వాటి వల్ల వచ్చే రకరకాల రోగాలు. ఈ ముప్పులని కంట్రోల్ చేయడానికి 2 దారులున్నాయి. ఒకటి రసాయన మందులు వాడటం. ఇది వెంటనే పనిచేస్తుంది, కానీ పర్యావరణానికి మంచిది కాదు. అందుకే శాస్త్రవేత్తలు అంతర పంటలు, పంట మార్పిడి లాంటి నివారణ పద్ధతులనే ప్రోత్సహిస్తున్నారు. ఇవి సమస్యను మొదట్లోనే ఆపేస్తాయి, ఇంకా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 వ్యూహాలను కలిపి చూస్తే సుస్థిర ఆహార భద్రతా సమీకరణం ఎలా పనిచేస్తుందో మనకర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అసలు విషయం ఏంటంటే, ఆహార భద్రత అనేది ఏదో ఒక్క టెక్నిక్తో వచ్చేది కాదు. అది మెరుగైన విత్తనాలు, తెలివైన సాగు పద్ధతులు, ఇంకా సురక్షితమైన పంట రక్షణ. ఈ 3 కలిసి ఒకదానికొకటి సాయం చేసుకుంటూ పనిచేసే ఒక కంప్లీట్ సిస్టమ్ అన్నమాట. సైన్స్ మనకు ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన దారిని చూపిస్తోంది. కానీ ఆ దారిలో మనం నడుస్తున్నామా లేదా అనేది మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.